హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదువుతున్నానండి. 1957 జనవరి మాసంలో వచ్చిన ఎడిషన్‌లో కథండి ఇది. ఈ కథ పేరు 'పిశాచాల దిబ్బ'. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్లి, చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా మరొక మారు శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు వీరభానుడు అనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు. అతను కూడా నీలానే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములుండేవి. కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నిటినీ పంచుకున్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది. దానిని అందరూ పిశాచాల దెబ్బ అనేవాళ్ళు. దానిని ఆసామి ఎంతమందికో కమతానికిచ్చాడు, కానీ ఒక్కరూ దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్లు తెంచుకొని పారిపోయేవి. అక్కడ పిశాచాలుండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దెయ్యాల దెబ్బ ఎవరికి చెందాలని సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరి అనే అమ్మాయి ఉన్నది. ఆ పిల్లకింకా పెళ్లి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాటం వడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది. పాపం గౌరికి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్లాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు. గౌరి బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు. అతని పేరు వీరభానుడు. అతను కూడా గౌరిలాగే అతి పేదవాడు. డబ్బు సంపాదించుకు వచ్చి గౌరిని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతను గౌరి గుడిసెలోకి అడుగుపెట్టేటప్పటికి ఆమె రాటం వణుకుతున్నది. అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతులేదు. వీరభానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు, నగలు గౌరికి చూపి, గౌరీ, ఇదిగో మన సొమ్ము. ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చగా దీని మీదే మనం బతకవలసిన అవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను, పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరి సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువొకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకిచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు. గౌరికి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దిబ్బ తనకు అంటగట్టారని ఆమె తెలుసుకున్నది. గౌరి ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దిబ్బను గురించి చెప్పాక అతడు, వెర్రిదానా, పిశాచాలు మనని ఏం చేస్తాయి? ఆ దిబ్బను నేను సాగు చెయ్యకపోతే నాకు మారుపేరు పెట్టు అని గౌరిని ఓదార్చాడు. అతడు తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు, నాగలి వెంటబెట్టుకుని పిశాచాల దెబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నడం ఆరంభించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి. ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది. అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా వంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరడం చూసి గౌరికి గుండె అవిసిపోయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా, ఈ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగుపెట్టావు? ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైనట్టుగా పోయింది కదా అన్నది. నన్ను పిశాచాలేమీ చెయ్యలేదు.
బుద్ధిలేని జంతువులు కావటాన గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేనే దెబ్బ తగిలించుకున్నాను. ఆ పొలం అంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు. అతను అన్నంత పని చేశాడు. రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడిన దాకా పొలాన్ని పారతోనూ పలుగుతోనూ తవ్వాడు. ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు, పంట నూర్చాడు, ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్టి జూచాయి, కాని అతడు వాటిని లక్ష్యపెట్టలేదు. గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది. కాని ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజు అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరి తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు, పై ఏడు ఎంతకంటే మొనగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరబానుడు గౌరితో. 3 ఏళ్లు గడిచాయి. ఆ ఏటికాయేడు ఎక్కువ పంట పండిందే గాని ఒంటి మనిషి కృషి కావటం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దెబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు. ఈ లోపుగా గౌరి 2 పిల్లల తల్లి అయ్యింది. ఒకనాడు అతడు పొలంలో గడ్డ తిరగవేస్తుండగా పక్కనే ఎవరో నిలబడి, "ఏం బాబూ, దేశం గొడ్డుపోయిందా? ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు? ఎందుకొచ్చిన శరీర శ్రమ?" అన్నట్టు వినిపించింది. వీరబానుడు తల ఎత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని చూసుకోసాగాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టక, "పలకవేమయ్యా, నీ కష్టమేమిటో చెప్పుకోరాదు, చేతనైతే సహాయం చేస్తాగా" అన్నాడు. వీరభానుడు ఆ నల్లటివాణ్ణి సమీపించి జరిగిందంతా చెప్పి, "నీవెవరో నాకు తెలుసు, నీ సహాయం నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు" అన్నాడు. నల్లటివాడు నవ్వి, "నన్ను బాగానే పోల్చుకున్నావు, కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను. ఆ కనపడే కొండ మీద నా నివాసం. నన్ను కొండదేవరా అంటారు. నిన్ను చూస్తే నాక్కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో. ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం" అన్నాడు. "చూస్తూ చూస్తూ నిన్ను కూలికి ఎలా పెట్టుకోను" అన్నాడు వీరభానుడు. "భయమా?" అన్నాడు కొండదేవర. వీరభానుడికి పౌరుషం వచ్చింది. "సరే, అలాగే పెట్టుకుంటాను. కొండడు అని పిలుస్తాను. నా భార్య దగ్గర, పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి గాని నీ జుత్తులు చూపకూడదు. దీనికి సమ్మతిస్తే నా కింద పని చెయ్యి, లేకపోతే నీ దారిన పో" అన్నాడతను. అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు. కొండడి సలహా మీద వీరభానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండడిది యమబలం. ఎంత కష్టపడి పనిచేసినా వాడికి అలుపు లేదు. ఆ 7 పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊళ్ళో అందరూ వీరభానుణ్ణి చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరి కొండణ్ణి తన పిల్లలకు తోడు ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది. వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాదె వెనక దూరి "అమ్మో బాబో" అని అరుస్తున్నారు. కొండడు విరగబడి నవ్వుతున్నాడు. "ఏం చేస్తున్నావురా పశువా" అని అడిగాడు వీరభానుడు. "పిల్లల్ని ఆడిస్తున్నా" అన్నాడు కొండడు నవ్వుతూ. "కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు. వాడి తల గొర్రె తల, సింహం తల, గాడిద తల చేస్తున్నాడు" అన్నారు పిల్లలు. వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి, "బయటికి పద, మళ్ళీ నాకు నీ మొహం చూపించకు" అంటూ కొండడిని బయటికి లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చాక, ఎందుకు పోవాలి" అన్నాడు. "నా పిల్లల్నెందుకు భయపెట్టావ్? నేను మొదటే చెప్పాను, నువ్వు నా కింద పని చేయటానికి వీల్లేదు" అన్నాడు వీరభానుడు కోపంగా. "నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా" అని అడిగాడు కొండడు. "నా చేతనైనంత చేసుకుంటాను, నువ్వు ముందు పద" అన్నాడు వీరభానుడు. "నేను పోను, ఏం చేస్తావు? నేనెవరో నీకు బాగా తెలుసుగా" అన్నాడు కొండడు. మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు. చివరకు ఎలాగో వీరభానుడు కొండణ్ణి పడేసి
గుండుల మీద కూర్చుని చావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి, నీకు నవ్వులాటగా ఉందా? తిన్న దెబ్బలు చాలలేదా? అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లేవనీ అన్నాడు కొండడు. తర్వాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ, నీ వంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు. నీ ఇష్టప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీ పొలం నువ్వే చూసుకో. కానీ పిశాచాలేవైనా నిన్ను బాధిస్తే కొండా అని ఒక్క కేక పెట్టు. నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమయ్యాడు. ఆ తరువాత వీరభానుణ్ణి ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలమయ్యింది. గౌరితోనూ పిల్లలతోనూ అతను సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణం ఏమిటి? వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవమాత్రుడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా. కాని వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్యా బిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరకి కోరిక కలిగి వీరభానుడికి కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్ళిపొమ్మన్నాడు. అంతేకాదు, పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడా. అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. గర్భశత్రువులు అనే బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఇంకొకరి కోసం శ్రమ పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పవచ్చు. ఎందుచేతనంటే పూర్వం మణిమంతుడనేవాడు తన గర్భశత్రువైన ప్రదీపుడు కోసం 3 మాసాల పాటు అహోరాత్రులు శ్రమపడ్డాడు. వారి కథను చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు. పూర్వం అంగదేశానికి విదేహ దేశానికి మధ్య ప్రబలమైన శత్రుత్వం ఉండేది. 2 దేశాల మధ్య ఎడతెగక యుద్ధాలు సాగుతూ ఉండేవి. ఇలా జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో విదేహ పూర్తిగా ఓడిపోయి అంగరాజుకు వశమైపోయింది. విదేహ రాజకుటుంబం దేశాంతరాలు పట్టిపోయింది. అంగరాజు కింద సేనాపతిగా ఉండిన మణిమంతుడు విదేహకు రాజుగాను అంగరాజుకు సామంతుడుగాను పట్టం కట్టుకున్నాడు. యుద్ధంలో విదేహ దేశపు సేనాపతి వీరమరణం పొందాడు. ఆయన కుమారుడు ప్రదీపుడనేవాడు సమీపంలో ఉండిన ఎడారిలో గల కొండలలో తలదాచుకున్నాడు. ప్రదీపుడితో పాటు మరికొందరు క్షత్రియ యువకులు కూడా కొండలలో తమ నివాసం ఏర్పాటు చేసుకుని తమ దేశాన్ని విముక్తం చెయ్యటానికి ప్రాణాలను ధారపోస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారు ప్రదీపుణ్ణి తమ నాయకుడుగా ఎన్నుకున్నారు. కానీ మణిమంతుణ్ణి యుద్ధంలో జయించే అవకాశాలు వారికి లేవు. వారి వద్ద కత్తులు తప్ప వేరే ఆయుధాలు లేవు. యువకులందరూ కలిసి 10-15 మందికి మించరు. అటువంటి సందర్భంలో మణిమంతుణ్ణి జయించడం మాటలా? మణిమంతుడికి చతురంగ బలాలున్నాయి, అంతులేని ఆయుధాలున్నాయి. మనకు సైన్యం లేదని, ఆయుధాలు లేవని చేతులు కట్టుకు కూర్చుంటే మన ప్రతిజ్ఞ నెరవేరదు. ధర్మయుద్ధం చెయ్యలేకపోతే అధర్మయుద్ధమైనా చేసి మనం శత్రువును నాశనం చెయ్యాలి అని ప్రదీపుడు తన మిత్రులను హెచ్చరించాడు. అతని నాయకత్వం కింద యువకులు అధర్మ యుద్ధం ప్రారంభించారు. అంగకు విదేహకు మధ్య బిడారులు వస్తూ పోతూ ఉండేవి. ప్రదీపుడు ముఠావాళ్లు వాటిని కొల్లగొట్టేవారు. ఎడారి మధ్య కొండలలో ఉండే ఆ యువకులు ఆహారం సంపాదించడానికి
ఇంతకన్నా మరొక మార్గం లేదు కూడా. వాళ్ళు చీకటి రాత్రులప్పుడు విదేహ నగరం ప్రవేశించి మణిమంతుడు తాలూకు మనుషులెవరైనా చిక్కితే హత్య చేస్తుండేవారు. ఒక రాత్రి ఈ విధంగా వారు మణిమంతుడి కుమారులిద్దరినీ చంపేశారు. ప్రదీపుడు ముఠా వాళ్ళు చేసే దారుణ కృత్యాలను మణిమంతుడు ఇంతవరకు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. తాము చేసే పని అతి నీచమైనదని వారికే తెలిసి వస్తుందని ఆయన నమ్మాడు. కానీ వారు తన కుమారులను అధర్మంగా పిరికి పందలల్లే చంపేసేసరికి ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. మణిమంతుడు తన కింద ఉండే సరదార్లలో సమర్థుడైన వాణ్ణి పిలిచి, ఏమోయి, నీవు కొంత బలాన్ని వెంట పెట్టుకు వెళ్ళి కొండలలో ఉండే ముఠాను హతమార్చి తిరిగిరా. ఒక్క ప్రదీపుణ్ణి మటుకు ఎట్టి పరిస్థితిలోనూ చంపవద్దు. జననష్టం జరిగినా సరే అతన్ని ప్రాణాలతో పట్టి తీసుకురా అని హెచ్చరించాడు. సరదారు ఆ ప్రకారమే ఒక 100 మంది సైనికుల్ని వెంట పెట్టుకుని ప్రదీపుడు ముఠా ఉండే కొండలకేసి బయలుదేరాడు. అతి కష్టం మీద ఈ సైనికులు ప్రదీపుడు ముఠా ఉండే రహస్య ప్రాంతం కనిపెట్టి చుట్టుముట్టేశారు. ఇది ఆఖరు పోరాటం. ప్రాణాలకు తెగించి పోరాడండి, శత్రువులకు మాత్రం లొంగకండి అని ప్రదీపుడు తన అనుచరులను హెచ్చరించాడు. వారు కూడా ఒక్కొక్కడుగా 10 మంది పెట్టుగా పోరాడి మణిమంతుడు పంపిన సైనికులలో సగానికి పైగా హతమార్చి చివరకు తాము చనిపోయారు. ప్రదీపుడు ఒక్కడే మిగిలాడు. కానీ అతన్ని ప్రాణాలతో పట్టుకోవడం సర్దారుకు చాలా శ్రమ అయింది. అతను అసలే గొప్ప వీరుడు. ఆ పైన ప్రాణాలకు తెగించి ఉన్నాడు. చివరికి సరదారు వెనకపాటున ప్రదీపుడు తలపై బలంగా కొట్టి స్పృహ తప్పి పడిపోయేలాగా చేశాడు. ఆ రాత్రే ప్రదీపుణ్ణి మణిమంతుడి వద్దకు చేర్చారు. అతను చావలేదన్న మాటే గాని చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. రాజవైద్యుడు అతన్ని పరీక్ష చేసి బతకడం కష్టమని చెప్పారు. అలా కాదు, ఈ కుర్రవాడు బతికి తీరాలి. నీ శక్తి యావత్తు వినియోగపరిచి ఇతని ప్రాణాన్ని కాపాడు అన్నాడు మణిమంతుడు. వైద్యుడు అహోరాత్రాలు రోగి పక్కనే ఉండి చికిత్స చేశాడు. వారం రోజుల పాటు ప్రదీపుడికి స్పృహ రాలేదు. ఆ తర్వాత మరి 3 వారాల పాటు స్పృహ వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోతుండేది. ఒక నెల గడిచాక ఇక భయం లేదు, ఈ కుర్రవాడు మళ్ళీ బతుకుతాడు అని రాజవైద్యుడు మణిమంతుడికి ధైర్యం చెప్పాడు. ఈ నెల రోజులు వైద్యుడికి గాని మణిమంతుడికి గాని నిద్రాహారాలు లేవు. ప్రదీపుడు బతుకుతాడనగానే మణిమంతుడి ఆనందానికి మేరలేదు. స్పృహ తెలిసి మణిమంతుణ్ణి గుర్తుపట్టగానే ప్రదీపుడు ఆశ్చర్యపోయి, మీరా అన్నాడు. అవును నాయనా, నేనే. నీకేమీ భయం లేదు. నువ్వు తిరిగి కోలుకోవటానికి నేను ఎంత త్యాగమైనా చేస్తాను అన్నాడు మణిమంతుడు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుచేతనంటే మణిమంతుడు ఎప్పుడూ ప్రదీపుడు పక్క వద్దనే ఉండి అతనికి కావలసిన పరిచర్యలన్నీ చేసేవాడు. తన చేత్తోనే అతనికి ఆహారం పెట్టేవాడు. ప్రదీపుడికి స్వస్థత చేకూరటానికి వైద్యం కన్నా కూడా మణిమంతుడి ఉపచారాలే ఎక్కువగా తోడ్పడ్డాయి. ప్రదీపుడు నడక దగ్గర నుంచి మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది. మణిమంతుడు అతన్ని పట్టుకుని ప్రతిరోజు తోటలో నడిపించేవాడు. పట్టుకోకుండా నడిచే స్థితి వచ్చినాక ఒకనాడు మణిమంతుడు, గెంతగలవా నాయనా అన్నాడు. ప్రదీపుడు ప్రయత్నించాడు గాని గెంతలేకపోయాడు. 3 నెలలు గడిచాయి. రోజూ అడుగుతున్నట్టే మణిమంతుడు ప్రదీపుణ్ణి, గెంతగలవా నాయనా అని అడిగాడు. ఓ అంటూ ప్రదీపుడు కొంత దూరం పరిగెత్తి చాలా దూరం గెంతాడు. భేష్, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ మణిమంతుడు భవనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశమేమిటో తెలియక ప్రదీపుడు ఆశ్చర్యపడుతూ అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే మణిమంతుడు తిరిగి వచ్చాడు. ఆయన చేతిలో 2 కత్తులున్నాయి. ఇవి దేనికి అన్నాడు ప్రదీపుడు. మనిద్దరము ద్వంద్వ యుద్ధం చెయ్యటానికి అన్నాడు మణిమంతుడు. ఆయన కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ద్వంద్వ యుద్ధమా, దేనికి అన్నాడు ప్రదీపుడు. నువ్వు నా గర్భశత్రువువు. నా కొడుకులిద్దరినీ చాటుగా చంపావు. నేను నిన్ను ధర్మయుద్ధంలో చంపుతాను. ఈ అవకాశం కోసమే నిన్ను మృత్యువు నోట నుంచి కాపాడాను. ఇప్పుడు నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాడు మణిమంతుడు.
ఆయన అందించిన కత్తిని ప్రదీపుడు నిరాకరించి తల వంచుకు నిలబడ్డాడు. కత్తి తీసుకో, ఇది వరకల్లా పిరికి పందలాగా యుద్ధం చేశావు, కనీసం వీరుడులాగా చచ్చిపో, నాతో యుద్ధం చెయ్యక నువ్వు తప్పించుకోలేవు అంటూ మణిమంతుడు అతని చేతిలో కత్తి పెట్టాడు. ప్రదీపుడికి మతిలో లేదు. మణిమంతుడు కత్తి ఎత్తి తన పైకి వచ్చినప్పుడు అతను అప్రయత్నంగా తన కత్తి ఎత్తి ఆత్మరక్షణ చేసుకున్నాడు. అతను ఆత్మరక్షణ కోసం పోరాడాడు గాని మణిమంతుణ్ణి గాయపరచడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లోనే ప్రదీపుడు కత్తె మణిమంతుడి గుండెను చీల్చేసింది. వెంటనే ప్రదీపుడు తన కత్తిని అవతల పారేసి తండ్రిని కోల్పోయిన పిల్లవాడిలాగా ఏడ్చాడు. మణిమంతుడు చావగానే విదేహ ప్రజలకు చైతన్యం వచ్చినట్టయింది. వారి ప్రదీపుణ్ణి తమ రాజుగా ఎన్నుకుని అంగదేశపు బలాలను తన్ని తరిమారు. ప్రదీపుడు మణిమంతుడి కుటుంబానికి గొప్ప జాగీర్లు ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొకటే సందేహం, ధైర్యంలోనూ ఔదార్యంలోనూ ఎవరు గొప్పవాడు? తన గర్భశత్రువు ప్రాణాలను కాపాడి ధర్మయుద్ధంలో జయించడానికి ప్రయత్నించిన మణిమంతుడా, అధర్మయుద్ధంలో మణిమంతుడి కొడుకులను హత్య చేసి ధర్మయుద్ధంలో మణిమంతుడితో పోరాడటానికి వెనకాడిన ప్రదీపుడా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. సందేహానికి ఎటువంటి తావు లేదు. ధైర్య పరాక్రమాలలోనూ ఔదార్యంలోనూ కూడా మణిమంతుడి కన్నా ప్రదీపుడే గొప్పవాడు. అతను అధర్మయుద్ధం చేశాడంటే అది దేశభక్తితో మాత్రమే చేశాడు. ధర్మయుద్ధానికి అవకాశం లేని పరిస్థితిలోనే ఆ పని చేశాడు. మణిమంతుడి కన్నా అతను గొప్ప యోధుడని ఆఖరు పోరాటంలో రుజువు కానే అయ్యింది. మణిమంతుడి ఔదార్యం చాలా కపటమైనది. ప్రదీపుణ్ణి ద్వంద్వ యుద్ధంలో సులువుగా చంపగలను అని అనుకోవటం వల్ల విదేహ దేశ ప్రజలకు తాను ధర్మబుద్ధి కలవాడుగా కనపడాలనే ఉద్దేశంతోనూ ఆయన ప్రదీపుడికి సేవ చేశాడు. అతను తనకన్నా గొప్ప యోధుడై ఉండవచ్చునని మణిమంతుడికి తట్టలేదు. ప్రదీపుడు కూడా మణిమంతుడి ఔదార్యం నిజమైనదనే నమ్మాడు. అది నిజమైన ఔదార్యం కాదని తెలియగానే అతనికి మతి పోయినట్టయింది. అందుచేత మణిమంతుడి కన్నా ప్రదీపుడే అన్ని విధాలా గొప్పవాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథ అద్భుత శక్తులు అనే కథ చదివి వినిపిస్తున్నానండి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించుకునేటందుకు అడ్డమైన అగచాట్లు పడతారు. కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది. దీనికి గుణనిధి మంచి తార్కాణం. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి. అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయినాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప తత్వవేత్తల వద్ద సాంఖ్య శాస్త్రం మొదలైనవి చదవసాగాడు. గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు. అతని పేరు జయవర్మ. జయవర్మ కూడా ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉంటున్నవాడే. అతను పగలల్లా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకుని సాయంకాలం నుంచి పాచికలు ఆడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు. ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఒక ఇంటనే బస చేసేవారు. జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జోదం ఆడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ గుణనిధికి జోదంలో కొంచెమైనా ఆసక్తి లేదు. పైపెచ్చు అతను జయవర్మను, నీకీ వ్యసనం ఎలా పట్టుకున్నది? సంపాదించిన డబ్బంతా ఎందుకిలా తగిలేస్తున్నావు అని మందలించేవాడు. డబ్బు శాశ్వతమా? వస్తుంది పోతుంది. కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంది. అది నీకు అనుభవం మీద గాని తెలియదులే అనేవాడు జయవర్మ. కానీ ఆ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది. ఒక్కనాడు కూడా అతను జూదంలో గెలిచి ఇంటికి రాలేదు. ఓడి
డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయింది గాని తగ్గలేదు. చివరకు ఒకనాడు అతను గుణనిధితో, "ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు. నువ్వు జూదం ఆడవద్దు. నా పక్కనే ఉండు చాలు" అన్నాడు. అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జూదం ఆడే చోటికి వెళ్ళాడు. జయవర్మ కొంత డబ్బు తీసి చేతపట్టుకుని, "ఈ డబ్బు ఏం పందెం మీద ఖాయమన్నావు? నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు" అని గుణనిధిని అడిగాడు. గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు. జయవర్మ ఆ ప్రకారమే దాని మీద డబ్బు పెట్టాడు. పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది. జయవర్మ చాలా డబ్బు గెలిచాడు. "ఇంకో పందెం చెప్పు" అన్నాడతను. గుణనిధి అనుకోకుండానే అతని నోట వెంట ఏదో సంఖ్య వచ్చింది. మళ్ళీ గెలుపు జయవర్మదే. అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జూదం ఆడాడు. ప్రతిసారి పందెం చెప్పటం గుణనిధి వంతు, డబ్బు గెలుచుకోవడం జయవర్మ వంతు అయింది. అదేం చిత్రమో, గుణనిధి నోట వెంట ఏ పందెం వస్తే పాచికలలో ఆ పందెమే పడింది. జయవర్మ ఆ రాత్రి 1000 వరహాలకు పైగా గెలుచుకుని ఇంటికి వచ్చాడు. అతను గుణనిధిని కౌగలించుకుని, "మిత్రమా, నువ్వు నా పాలిట పెన్నిధివి. మనిద్దరము ఏకమైతే కాశీనగరమంతా జయించగలం" అన్నాడు సంతోషపడుతూ. గుణనిధికి జోదంలో ఏమాత్రం ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనంద పారవస్యం చూస్తూ ఉంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది. అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జోదానికి రమ్మని వేధించసాగాడు. మొదట కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు. అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది. గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్టు స్పష్టమయ్యింది. ఎందుచేతనంటే అతని నోట వెంట వచ్చే పందెం నెగ్గి తీరేది. ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించినది గుణనిధికే తెలియదు. "ఏం పందెం ఖాయమన్నావు" అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్టయ్యేది. వెంటనే ఆ పందెమే అతను పైకి అనేసేవాడు. అది కాస్త నెగ్గేది. రోజు జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు. అందులో సగభాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు. జోదమనే వ్యసనం ఏర్పడనే కూడదు గాని గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది. జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడిలా అయిపోయాడు. అతను వ్యాపారం మానేసి పగలు రాత్రి జోతపుటిలలో గడపసాగాడు. తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్ళేవాడు. గుణనిధి చదువు పాడు కాసాగింది. తన కాలమంతా దుర్వినియోగమైపోతున్నందుకు అతను బాధపడసాగాడు. అతను ఒకనాడు జయవర్మతో, "ఈ జూదములో నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు. ఇకనైనా మానరాదా? కావలిస్తే నా వంతు సొమ్ము కూడా తీసుకో. నాకా డబ్బు అనవసరం. నువ్వు ఏదో విధంగా జీవితంలో స్థిరపడిపో. ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు" అని మంచిగా చెప్పాడు. దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకుంటామా? నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు పోవచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వైనా నీ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు. తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది. అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేటందుకు గాను చాలా యుక్తులు పన్నాడు. "ఏం పందెం ఖాయమంటావు" అన్నప్పుడు గుణనిధి, "నాకేమీ తట్టడం లేదు" అనేవాడు అమాయకంగా. వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పిన దాకా ఆడేవాడు కాడు. జయవర్మ 4-5 సార్లు ఓడితే తన అద్భుత శక్తి అందు అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించి ఇంకో పందెం మీద తన మిత్రుణ్ణి డబ్బు ఖాయమన్నాడు. జయవర్మ అలాగే చేశాడు. కాని గుణనిధి నోట వెంట వచ్చిన పందెమే నెగ్గింది. జయవర్మ గెలిచాడు. జోదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడే నిరుత్సాహం హెచ్చిపోసాగింది. త్వరలోనే అతనికి చదువు మీద, కాశీనగరం మీద, తన స్నేహితుడైన జయవర్మ మీద, జోదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది. అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు. తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివ్వడు. జోదం మానేయమంటే చెవిని పెట్టడు. అందుచేత ఒక రోజున వేకువజామున లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక పడవవాణ్ణి నిద్రలేపి, "నన్ను అవతలి తీరం చేర్చు. నీకు కావలసినంత డబ్బిస్తాను" అన్నాడు. గంగ పూటుగా ప్రవహిస్తున్నది. అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని
ఎక్కించుకున్నాడు. పడవ అవతలి గట్టుకు ప్రయాణమయ్యింది. గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలకువ వచ్చింది. తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది. అతను కూడా గంగానది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళి నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్టు తెలుసుకుని కేకలు పెట్టాడు. నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను అని గుణనిధి నిర్మొహమాటంగా జవాబు చెప్పాడు. జయవర్మ అటూ ఇటూ చూశాడు. సమీపంలో పడవలేమీ లేవు. అతనికి ఈత వచ్చినందుచేత సాహసించి అతను గంగలో దూకి గుణనిధి వెనుకగా ఈదసాగాడు. అతను గంగ నడిమధ్యకు చేరుకునే లోపుగా మొసలి ఒకటి అతన్ని పట్టి నీటి అడుగుకు లాక్కుపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, జయవర్మ చావుకి కారణమేమిటి? అతని వ్యసనమా, అతని దురాశ, లేక గుణనిధికి గల అద్భుత శక్త? గుణనిధి చేసిన మిత్రద్రోహమా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. జయవర్మ చావుకు కారణం ఇవేమీ కావు. జోదం ఆడేవాళ్ళు, ధనాసాపరులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసింది గాని కీడు చెయ్యలేదు. నిజానికి తప్పు జయవర్మదే. అతను చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్ర్యాన్ని అరికట్టాడు. ఒకరి స్వాతంత్ర్యాన్ని అరికట్టే వాళ్ళు తప్పక కీడు పొంది తీరుతారు. జయవర్మకు అదే జరిగింది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. రహస్య ప్రభావాలు అనే కథ చదివి వినిపిస్తున్నానండి. విసుగు చెందని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ ఇంతగా ప్రయాసపడుతున్నావు కదా, నీ మనసులో ఏమనుకుంటున్నావో ఎవరికి తెలుస్తుంది? పూర్వం మైత్రేయ మహాముని ప్రభావం వల్ల ధర్ముడి మనసులో కలిగే రహస్య భావాలు బట్టబయలైనట్టుగా నీ మనసులో ఉండే ఆలోచనలు కూడా బయటపడితే ఎలా ఉంటుంది? ఒకవేళ నీకు ధర్ముడి కథ తెలియదేమో, చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరానికి సమీపంలో మైత్రేయుడు అనే మహాముని కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన తన యోగ ప్రభావం చేత మనోబుద్ధి చిత్తహంకారాలన్నిటినీ పూర్తిగా జయించి 100 ఏళ్ల పాటు నిశ్చల సమాధిలో తపస్సు చేశాడు. ఈ ఘోర తపస్సు కారణంగా ఆయన శరీరమంతా చెట్టులాగా బెరడు కట్టింది. ఆయన తల మీద పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. మైత్రేయ మహాముని పేరు దేశదేశాలా పాకింది. తపస్సమాధిలో ఉన్న ఆయనను చూడటానికి నిత్యము యాత్రికులు వచ్చిపోతుండేవారు. అయోధ్య నగరంలో కూడా ఒక సత్పురుషుడుండేవాడు. ఆయన పేరు ధర్ముడు. ఆయన ధర్మదేవత అవతారం లాంటివాడు. విశేష ధనవంతుడై ఉండి కూడా ఆయన తన డబ్బును సుఖాల కోసం ఖర్చు చేయక సాధారణ కుటుంబీకుడిలాగా జీవిస్తూ దానిని ఇతరులకు సహాయపడటానికి వినియోగించేవాడు. ఆయన ద్వారా మేలు పొందని వారు ఆ ప్రాంతాల ఒక్కరు కూడా లేరు. బీదసాదలు ఆయన పేరు తలుచుకుని దన్నాలు పెట్టేవారు. ఆయన ప్రవర్తనలో ఎన్నడూ పొల్లు పొచ్చము ఉండేది కాదు. ఇతరులకు ధర్మ నిర్ణయాలు చేసి పెట్టడంలో కూడా ఆయన అద్భుతమైన ప్రజ్ఞ కనపరిచేవారు. ఆయన భార్య పెద్ద గయ్యాళి, చాలా కురూపి కూడా. అయినప్పటికీ ఆ భార్య పైన ఆయన ఎన్నడూ విసుక్కునేవాడు కాడు. ఆయన మంచి కవి. ప్రజలు తన కవిత్వాన్ని మెచ్చుకుంటే ఎంత సంతోషించేవాడో, ఇతరుల కవిత్వాన్ని మెచ్చుకున్నా అంతగానూ సంతోషించేవాడు. తనలో తప్పు అన్నది లేసమన్నా లేకుండా చూసుకుంటూ ఇతరులలో ఏపాటి మంచి ఉన్నా చూసి ఆనందించే స్వభావం కలవాడు ఆయన. ధర్ముణ్ణి అందరూ కలియుగ ధర్మరాజు అని పిలిచేవారు. రోజు మైత్రేయ మహామునిని చూసి వెళ్ళినట్లే యాత్రికులు ధర్ముణ్ణి కూడా చూసి ఆయనతో మాట్లాడి తమ ధర్మ సందేహాలు తీర్చుకుని పరమానందంతో వెళ్ళిపోయేవారు. ఒకనాడు కొందరు యాత్రికులు అయోధ్య నగరానికి వచ్చి ధర్ముడి దర్శనం చేసుకుని తరువాత మైత్రేయ మహామునిని చూడబోయారు. మైత్రేయ మహాముని ఎప్పటిలాగే తపస్సమాధిలో ఉన్నాడు. ఆయనను చూచి దండం పెట్టుకున్నాక యాత్రికులు తమలో తాము ఇట్లా మాట్లాడుకోసాగారు. తపస్సు చేసి మోక్షం సాధించడంలో ఏమంత వింతలేదు. ధర్ముడిలాగా కర్మ చేస్తూ మోక్షం సాధించే అర్హత సంపాదించుకోవటమే
నిజంగా గొప్ప సంగతి అన్నాడొకడు. దానికి సందేహం లేదు. ఈ కలియుగంలో ధర్ముడు వంటివాడు మరి పుట్టడు. ఒకసారి ఆయన దర్శనం చేసుకుంటేనే సమస్త పాపాలు విరగడైపోతాయి అన్నాడు మరొకడు. ఈ సంభాషణ మైత్రేయ మహాముని చెవుల పడింది. ఆయన తన గడ్డం చాటున ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. మూఢులు పై మెరుగులు చూసి మోసపోతారు. యోగశక్తి చేత మనస్సును పూర్తిగా జయించిన మునుల కన్నా ఈ ధర్ముడు ఎక్కువ. వీడి మనస్సులో ఎలాంటి భావాలు చెలరేగుతూ ఉంటాయో ప్రపంచానికి తెలియదు. వాటన్నిటినీ లోకం చూడకుండా దాచిపెట్టి తన ప్రవర్తనను మాత్రమే శాసించగలుగుతూ వస్తున్న ఈ ధర్ముడు మోక్షార్హుడా? నా తపశ్శక్తి చేత రేపు ఉదయం లగాయతూ వీడి మనస్సులో ఎప్పటికప్పుడు తల ఎత్తే భావాలను బట్టబయలు చేస్తాను అని ఆ మహాముని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు తెల్లవారుజామునే ధర్ముడు నిద్రలేచాడు. సూర్యోదయం దాకా నిద్రపోయే అలవాటు ఆయనకు ఏనాడూ లేదు. ఆయన భార్య మటుకు జాము పొద్దెక్కే లేచేది. నిద్ర లేస్తూనే ధర్ముడు తన భార్యకేసి చూసి విసుక్కున్నాడు. ఇది రోజు గొడ్డులాగా పడుకుని జాము పొద్దెక్కిన దాకా నిద్రపోతుంది. ఇంతకంటే ఈ మేడ మీద నుంచి పడి చచ్చినా బాగుండును అనుకున్నాడు. తన మనస్సులో ఇలా అనుకున్నట్టు కూడా ధర్ముడికి స్పష్టంగా తెలియదు. కానీ ఇంతలోనే ఆయన భార్య ఎవరో తట్టి లేపినట్టు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద నుంచి కిందకి ఉరికింది. ధర్ముడు ఆదుర్దాగా కిందకి వెళ్ళేసరికి ఆమెకు ప్రాణం పోయి ఉన్నది. ధర్ముడు మనసు విచారంతో కుంగిపోయింది. తన భార్య ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటో ఆయనకు తెలియలేదు. ఆయన శవవాహకులను పిలుచుకుని రావటానికి వీధిలోకి అడుగుపెట్టాడు. వెంటనే అలవాటు ప్రకారం అనేక మంది బెచ్చగాళ్ళు అయ్యా బాబు ధర్మం అంటూ ఆయన చుట్టూ ఈగలలాగా ముసిరారు. ఈ బెచ్చగాళ్ళు పడిచావా, ఎంత ఇచ్చినా వీళ్ళ దరిద్రం తీరదు అని ధర్ముడు తన మనసులో అనుకున్నాడు. మరుక్షణమే బెచ్చగాళ్లంతా ఎక్కడ వాళ్ళక్కడ విరుచుకు పడిపోయి ప్రాణాలు వదిలారు. ఇది చూసి ధర్ముడికి కంగారెత్తిపోయింది. తెల్లవారి లేచి ఆయన 2 విడ్డూరాలు చూశాడు. రెండింటికి కూడా తగిన కారణం కనిపించలేదు. తాను ధర్మం చేసే లోపల ఈ బిచ్చగాళ్లంతా చచ్చిపోయారే అన్న చింత ఆయనను చాలా బాధించింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు ధాన్యపు బళ్ళు, గడ్డి బళ్ళు ఎదురుగా వచ్చాయి. అవి దాటిపోయిన దాకా ఆయన ముందుకు సాగలేకపోయాడు. ఇంతలోనే ఆ బళ్ళన్నీ ఇరుసులు విరిగి పడిపోయాయి. వాటిని లాగే ఎడ్లు ఎవరో కత్తులతో కోసినట్టుగా అయిపోయి చచ్చి పడిపోయాయి. ఈసారి ధర్ముడికి తన మనస్సులో తల ఎత్తిన భావమే ప్రత్యక్షంగా జరిగిందని తెలిసిపోయింది. తన భార్య చావుకు, బిచ్చగాళ్ల చావుకు కూడా తానే కారకుడై ఉండాలని ఆయనకు అనుమానం కలిగి చాలా కుంగిపోయాడు. ఆయన ఎంత నిగ్రహించుకున్నా మనసు వశం తప్పి ఏదో ఆలోచన తల ఎత్తటము, అది వెంటనే జరిగిపోవటము తటస్థించింది. ధర్ముడు సాయంకాలం లోపల భార్యకు ఉత్తర క్రియలు చేశాడు. మనశ్శాంతి కోసం ఆయన ఆ సాయంకాలం రాజుగారి సభకు వెళ్ళాడు. అక్కడ ఆ రోజు కావ్య పఠనం జరుగుతుందని ధర్ముడికి తెలుసు. నిండు సభలో ఒక కవి తాను కొత్తగా రచించిన కావ్యం చదువుతున్నాడు. సభ నిండా కవులు, పండితులు కిక్కిరిసి ఉన్నారు. ధర్ముడు కూడా ఓ మూల చోటు చేసుకుని కూర్చున్నాడు. కావ్యం చాలా రసవత్తరంగా ఉన్నది. కవి చదివే ప్రతి శ్లోకానికి సభికులు ఆహా ఓహో అంటున్నారు. ధర్ముడు రాసిన శ్లోకాలను కూడా ఈ సభికులు మెచ్చుకున్నవారే. కానీ ఈ కవిని వారు ఇంకా ఎక్కువగా మెచ్చుకుంటున్నారని ధర్ముడికి తోచింది. వెంటనే ఆయనకు తెలియకుండా ఆయన మనసులో ఏదో భావం తల ఎత్తింది. మరుక్షణమే కావ్యపఠనం చేసే కవి నెత్తురు కక్కుకొని చనిపోయాడు. సభ గందరగోళంగా ముగిసింది. జరిగిన దాన్ని గురించి వింతగా చెప్పుకుంటూ సభికులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ధర్ముడు కూడా ఇంటికి వచ్చేశాడు. కవి చావుకు తానే కారకుడుని అని ఆయన ఎరుగును. ఎంతటి రాక్షసులు కూడా తమ జీవితమంతా చేయని దారుణ హత్యలు నేను ఒక్కరోజులోనే చేసేశాను. నా జన్మ నిరర్థకం అనుకుని ధర్ముడు తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్ముడు ప్రాణం వదిలిన క్షణంలోనే అక్కడ మైత్రేయ మహాముని కూడా సిద్ధి పొందాడు. ఇద్దరి కోసము దేవతా విమానాలు వచ్చి వారిని తీసుకుపోయాయి. దేవలోకంలో ఇంద్రుడు ఇద్దరికీ ఘనంగానే స్వాగతమిచ్చాడు. కానీ ధర్ముడి పట్ల
కొంచెం ఎక్కువ ఆదరం చూపుతూ, మహాత్మా, మీ రాకచేత మా స్వర్గం పావనమయ్యింది. మీరు నా ఆతిథ్యం స్వీకరించాక మోక్షానికి పంపిస్తాను అన్నాడు. మైత్రేయ మహాముని ఆశ్చర్యంతో, ఏమిటి దేవేంద్ర, నాతో పాటు ఈ ధర్ముడికి కూడా మోక్షానికి వస్తున్నాడా అని అడిగాడు. అవును మహాముని, మోక్షానికి మీరెంత అర్హులో ఆయన అంత అర్హుడే అని దేవేంద్రుడు సమాధానమిచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మైత్రేయ మహామునికి ధర్ముడికి గల తేడా నీకు అర్థమయ్యింది కదా. ఇద్దరూ మోక్షానికి అర్హులే అనటంలో దేవేంద్రుడు పక్షపాతం కనపరచలేదా? మనోబుద్ధి చిత్తహంకారాలను నిగ్రహించి కఠోర తపస్సు చేసిన మైత్రేయ మహామునికి తన మనసులోని ఎట్టి నిగ్రహమూ లేని ధర్ముడికి పోలిక ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దేవేంద్రుడు పక్షపాతం ఏమీ చూపలేదు. నిజానికి మైత్రేయ మహాముని ధర్ముడు కూడా సమంగా మోక్షార్హులే. ధర్ముడు సామాన్య మానవుడు, సాటి మానవులకు ఆదర్శప్రాయుడు. ఆయన మైత్రేయుడిలాగా తన సహజ స్వభావాన్ని తపస్సు ద్వారా నిర్మూలించుకోలేదు. ఆ స్వభావాన్ని బుద్ధి బలంతో నిగ్రహించుకుని తన ప్రవర్తన ద్వారా సాటి మానవులకు సుఖము మేలు కలిగేలాగు చేసుకున్నాడు. చిట్ట చివరిలో ఆయన స్వభావం వల్ల ఇతరులకు కీడు కలిగిందంటే అది మైత్రేయ మహాముని తపః ప్రభావం కానీ ధర్ముడి స్వభావ ప్రభావం ఎంత మాత్రమూ కాదు. ప్రపంచంలో అందరూ ధర్ముడు లాంటివారే అయితే మానవ జాతి, మానవ జీవితము అభివృద్ధిలోకి వస్తాయి. అలా కాక ప్రపంచమంతా మైత్రేయ మహాముని లాంటివారే అయితే ప్రపంచం ఏనాడో అంతరించిపోయేది. ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్నే నిర్మూలించాడు. మైత్రేయ మహాముని కర్మకు అతీతుడై మోక్షం సంపాదించుకుంటే ధర్ముడు కర్మ ద్వారా మోక్షాన్ని సాధించాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. చికిత్స పొందిన అంతరాత్మ ఈ కథ పేరు. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రయాస అంతా నీ అంతరాత్మ ప్రేరణ చేత పడుతున్న పక్షంలో నేనొక సలహా ఇస్తాను. అదేమంటే, అంతరాత్మలు నమ్మదగినవి కావు. కొంతకాలం పాటు అవి ఆనందం ఇచ్చినా చివరకవి భీతి కలిగిస్తాయి. ఇందుకు ఉదాహరణగా నీకు హిరణ్యగుప్తుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకా నగరంలో హిరణ్యగుప్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు నగరంలో చాలా పెద్ద దుకాణం ఉండేది. అందులో దొరకని వస్తువంటూ లేదు. రోజు అనేక వందల మంది ఆ దుకాణంలో వస్తువులు కొనుక్కుపోతూ ఉండేవారు. కానీ ఎన్ని ఏళ్లు వ్యాపారం చేసినా దుకాణం మీద కొంచెం కూడా లాభం లేకపోయింది. దీనికి కారణం ఏమంటే, హిరణ్యగుప్తుడు మెతక స్వభావం కలవాడు. దుకాణానికి పేదవాళ్లు వస్తే వారికి అప్పు పెట్టేవాడు. ఆ బాకీ ఎన్నటికీ తీరకపోగా పాపం పెరిగినట్టు పెరిగేది. చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్లకు తినటానికి అది ఇది పెట్టేసేవాడు. ఎక్కువ ధరలు చెప్పటము, తక్కువ తూకాలు తుయ్యటము అతనికి కొంచెం కూడా చేతనయ్యేది కాదు. అందువల్ల అప్పులు పెట్టడం చేత వచ్చిన నష్టం ఇంకో రకంగా పూడే అవకాశం లేకపోయింది. హిరణ్యగుప్తుడికి ఇంకొక దురలవాటు కూడా ఉండేది. వస్తువులు కొన్నవారు తన చేతిలో వేసే డబ్బులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ఓపిక అతనికి ఉండేది కాదు. ఈ సంగతి తెలుసుకుని పోకిరి వాళ్ళు పోటా సొమ్ము అతని చేతిలో పెట్టేవాళ్ళు. వాటికేసి చూడకుండానే అతను వాటిని తన గల్లాపెట్టెలో వేసుకునేవాడు. ఇందువల్ల అలకా నగరంలో ఉన్న పోటా నాణాలలో సగానికి పైగా హిరణ్యగుప్తుడి గల్లాపెట్టెలోనే ఉండేవి. ఎంతమంది ఎన్నిసార్లు మోసగించినా హిరణ్యగుప్తుడు అందరినీ నమ్మేవాడు. ఏమాత్రం కష్టంలో ఉన్న వారిని చూసినా జాలి పడేవాడు. ఈ నమ్మకం మూలంగా ఏ బ్రాహ్మడు తులసి తీర్థం తెచ్చి ఇచ్చినా, ప్రసాదం తెచ్చి ఇచ్చినా వారికి అడగకుండానే స్వయం పాకం ఇచ్చి పంపేవాడు. హిరణ్యగుప్తుడి భార్య నెత్తి నోరు కొట్టుకునేది. ఇన్నేళ్లుగా దుకాణం నడుపుతూ ఇంకొకడైతే లక్షలు గడించి ఉండును. నీ మొహానికి ఏమీ లేదు, రాబడి కన్నా అప్పులు జాస్తి, ఇట్లా ఎంతకాలం జరుగుతుంది అని మొగుడిని శాపనార్థాలు పెట్టేది. ఇంతకాలం వెళ్ళలేదా?
ఇట్లాగే వెళుతుంది. 3 రోజులుగా గంజి అయినా తాగలేదని ఏడ్చే మనిషికి సోలెడు నూకలు అప్పిస్తే అదో పెద్ద తప్పా అనేవాడు హిరణ్యగుప్తుడు. అయితే ఉన్నదంతా పందారం చేసేయి, వ్యాపారం కూడా ఎందుకు అనేది భార్య. ఇంతలో ఒక దారుణం జరిగింది. హిరణ్యగుప్తుడు తన గల్లాపెట్టెలో డబ్బు ఎంచుకుంటూ ఉండగా అందులో ఒక ఇత్తడి బెళ్ళ కనిపించింది. అది చూడటానికి బంగారు మొహరులాగా ఉంది కానీ నిజానికి ఇత్తడి మొహరు. ఆ మొహరును తనకు ఎవరిచ్చారో హిరణ్యగుప్తుడికి చచ్చినా జ్ఞాపకం రాలేదు. ఆ రోజు హిరణ్యగుప్తుడి భార్య మహాకాళిలా విజృంభించింది. నువ్వు వట్టి మూఢుడివి. ఈ సంగతి అలకా నగరంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది. నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని ఎత్తిపొడిచింది. హిరణ్యగుప్తుడికి రోషం వచ్చింది. ఈ మోసం ఎవరు చేశారో తెలుసుకోకుండా వదులుతాననుకున్నావా అన్నాడు అతని భార్యతో. అలకా నగరంలో ఒక బేతాళ మాంత్రికుడున్నాడు. ఆయన చాలా సిద్ధులు కలవాడు. ఏవో మంత్రాలు నేర్చి పిశాచాలను వదలగొట్టే మామూలు మాంత్రికుడు కాడు. తనకు పోటామొహరు అంటగట్టిన వారెవరో తెలుసుకోవటానికని హిరణ్యగుప్తుడు ఈ బేతాళ మాంత్రికుడు వద్దకు వెళ్ళాడు. బేతాళ మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని కూర్చోబెట్టి ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. హిరణ్యగుప్తుడు తన పైబట్ట కొంగు నుంచి పోటామొహరు తీసి మాంత్రికుడికి చూపిస్తూ, స్వామి, ఈ ఇత్తడి బెళ్లను మొహరు కింద నాకెవరో అంటగట్టారు. ఆ పని చేసినదెవరో నాకు తెలియచేస్తే తమకు ఏదైనా కట్నం ఇచ్చుకుంటాను అన్నాడు. మాంత్రికుడు విరగబడి నవ్వాడు. చివరకాయన, ఓరి మూఢుడా, ఇది ఎవరిచ్చారో ఇప్పుడే చెప్పగలను, కానీ దానివల్ల నీకేం ప్రయోజనంరా? రేపు మళ్ళీ ఇంకొకరు నీ దుకాణానికి వచ్చి ఇలాగే నిన్ను మోసగిస్తారు. అసలు నీలో ఉండే వ్యాధికి చికిత్స జరగాలిరా అన్నాడు. వ్యాధా? నాకే వ్యాధి లేదు స్వామి, పిడిరాయిలాగున్నాను. ఏనాడు చిర్రున చీది ఎరుగను అన్నాడు హిరణ్యగుప్తుడు. ఓరి మూఢుడా, నీకు చత్వారం లేదుట్రా అన్నాడు మాంత్రికుడు గద్దించి. కొంచెం కూడా లేదు స్వామి, మైలు దూరాన ఉన్న మనిషిని కూడా ఇట్టే పోల్చగలను, అరిచేతిలో ఆవగింజలు లెక్కించగలను అన్నాడు హిరణ్యగుప్తుడు మాంత్రికుడి కేసి వినయంగా చూస్తూ. మాంత్రికుడు మళ్ళీ నవ్వాడు. నీ చత్వారం కళ్ళకు సంబంధించింది కాదురా, నీ అంతరాత్మకు సంబంధించినది. నీ అంతరాత్మ చాలా తీవ్రమైన వ్యాధితో తీసుకుంటున్నది. నువ్వు డబ్బు కేసి సరిగా చూడలేవు. ఎవరైనా బేదవాళ్ళని చూడగానే నీ గుండె దడదడలాడిపోతుంది, అవునా అన్నాడు మాంత్రికుడు. అందులో జబ్బేముంది స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. కాస్తా కూస్తా జబ్బా? ఈ జబ్బుతో నువ్వు వ్యాపారం ఏం చేస్తావురా? మరి 5-6 ఏళ్ల కాలంలో నీ వ్యాపారం దివాళా తీస్తుంది. చూడటానికి చిల్లి గవ్వైనా నీ కంట కనపడదు. నీకు నీ పిల్లలకు ఎవరైనా గంజినోకులు అప్పివ్వవలసి వస్తుంది. నీ అంతరాత్మకు పట్టిన వ్యాధి మహాభయంకరమైనది. దాన్ని చికిత్స చేసుకుని బాగుపడతావా, లేక ఆ వ్యాధితో అడిగంటిపోతావా? ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు బేతాళ మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు హడలిపోయాడు. అతనికి వ్యాపారంతో 4 కాలాల పాటు బతికి బాగుపడాలనే ఉన్నది. అందుచేత మాంత్రికుణ్ణి, స్వామి, నా జబ్బు ఎలా పోగొడతారు? దానికి నేనేం చెయ్యాలి? తమరు ఎంత కట్నం ఇచ్చుకోవాలి అని ఆదుర్దాగా అడిగాడు. అష్టసిద్ధులు కలవాణ్ణి, నాకు నీ కట్నం ఎందుకురా? నీ అంతరాత్మను నా వద్ద ఉంచిపో. వచ్చే అమావాస్య నాటికి దానికి పూర్ణారోగ్యం కలిగించి మళ్ళీ నీ పరం చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నా అంతరాత్మ నాలో ఉంటుంది కదా, దాన్ని తమకెలా ఇవ్వగలను స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. నీ అంతరాత్మను నాకివ్వటానికి సమ్మతించరా? దాన్ని ఎలా తీసుకోవాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అన్నాడు మాంత్రికుడు. అలాగే తీసుకోండి స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి, జై బేతాళ అని పెద్దగా అరిచి 2 చేతులతోనూ దోమను పట్టుకున్నట్టు ఏదో పట్టుకుని, ఇక నువ్వు వెళ్ళవచ్చు. అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి సమయాన నేను మీ ఇంటికి వచ్చి నీ అంతరాత్మను తిరిగి నీ పరం చేస్తాను అన్నాడు. అంతదాకా నేను మామూలు పనులన్నీ చేసుకుంటూ ఉండవచ్చు నా స్వామి అని హిరణ్యగుప్తుడు అడిగాడు. ఓ, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన అంతరాత్మను మాంత్రికుడు తీసుకున్నా కూడా తనలో ఏ విధమైన మార్పు వచ్చినట్టు అతనికి తోచలేదు. అన్న ప్రకారం అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి మాంత్రికుడు హిరణ్యగుప్తుడి ఇంటికి వచ్చాడు. హిరణ్యగుప్తుడు బేతాళ మాంత్రికుణ్ణి సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి, స్వామి,
నా అంతరాత్మను తెచ్చారా? దానికున్న జబ్బంతా పోయిందా? ఏది ఒకసారి నన్ను చూడనిస్తారా? అని అడిగాడు. నువ్వు చూడటం ముఖ్యం కాదురా, దాన్ని సరి అయిన చోట వెయ్యాలి. నీ దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించాడు. మాంత్రికుడు గల్లా పెట్టి కంతలో నుంచి ఏదో పడేశాడు. అది లోపల పడగానే కంగుమని శ్రావ్యమైన నాదం వినిపించింది. దీన్ని ఇందులో నుంచి తీయకు అని మాంత్రికుడు హిరణ్యగుప్తుణ్ణి హెచ్చరించాడు. తన అంతరాత్మ ఎలా ఉందో చూడాలని హిరణ్యగుప్తుడికి పట్టరాని కోరిక కలిగింది. అందుచేత మాంత్రికుడు వెళ్ళిపోగానే అతడు తన గల్లాపెట్టె మూత తెరిచి చూశాడు. అందులో అతనికి తన అంతరాత్మ బంగారు రంగులో వెలుగుతూ డబ్బుల మీద నాట్యం చేస్తూ కనిపించింది. అది ఉండటానికి అతని చిటికెన వేల కణుపు ప్రమాణమే ఉన్నప్పటికీ దానిని చూసుకుని హిరణ్యగుప్తుడు చాలా మురిశాడు. ఇది జరిగినప్పటి నుంచి హిరణ్యగుప్తుడి వ్యాపారం చాలా అభివృద్ధి అయ్యింది. అప్పులు చేసే ఖాతాదారులు అంతమయ్యారు. తన దుకాణం ముందు శోషవిచ్చి పడిపోయిన వారికి కూడా హిరణ్యగుప్తుడు చిల్లిగవ్వ అప్పు పెట్టలేదు. ఇక పూటా నాణాలంటూ అతని గల్లాలో పడనేలేదు. పూటా నాణం ఖాతాదారు చేతిలో ఉండగానే అతను పసికట్టేయసాగాడు. వెనుక డబ్బు మీద ధ్యాసే లేని మనిషికి ఇప్పుడు ఏ క్షణాన గల్లాలో ఎంత సొమ్మున్నదే తెలుసు. ఈ గల్లాలో సొమ్ము పెరగసాగింది. దానితో పాటు అందులో ఉన్న అంతరాత్మ కూడా పెరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఆ అంతరాత్మ కోసం పెద్ద గల్లా పెట్టి కావలసి వచ్చింది. మరికొంతకాలానికి ఇనప పెట్టి వెలిసింది. చిట్ట చివరకు ఈ అంతరాత్మ కోసం పెద్ద ఖజానా కొట్టు కట్టవలసి వచ్చింది. హిరణ్యగుప్తుడి వ్యాపార దక్షత దేశదేశాలకు పాకింది. ఆయన కోటీశ్వరుడైపోయాడు. ఆయనను ఇప్పుడు భార్య పిల్లలు దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు. కానీ హిరణ్యగుప్తుడికి మాత్రం ఏదో మానసిక వ్యాధి పట్టుకున్నట్టయింది. ఆయన ఇన్నేళ్లు కూడా ప్రతిరోజు తన అంతరాత్మను చూస్తూనే ఉన్నాడు. ఈ అంతరాత్మ చూస్తుండగానే వికారంగా అయిపోయింది. దాని మొహమంతా ముడతలు పడి పాపిష్టి కళ పడింది. ఖజానా కొట్టులో దాన్ని చూసినప్పుడల్లా హిరణ్యగుప్తుడికి ఏదో అసహ్యము భయము కలగసాగాయి. చిట్ట చివరకు హిరణ్యగుప్తుడు 80 ఏళ్ల వృద్ధుడై జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా కొద్దిసేపటికి చచ్చిపోతాడనగా ఆయనకు నరకం కనపడింది. ఆయన భయంతో పెద్ద పెట్టిన కేకలు పెడుతూ, నా అంతరాత్మ నన్ను పరమ పాపిని చేసింది. అదిగో చూడండి, నా కోసం నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నన్ను మాంత్రికుడు నమ్మించి సర్వనాశనం చేశాడు అంటూ ప్రాణాలు విడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హిరణ్యగుప్తుడు పాపి అయ్యి నరకానికి పోవటానికి కారకులెవరు? లాభం సంపాదించనందుకు అతన్ని తిట్టిపోసిన భార్య, అతని అంతరాత్మకు చికిత్స చేసిన మాంత్రికుడా, అతని చేత డబ్బు గడింప చేసిన అతని అంతరాత్మ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, తప్పు ఈ ఎవరిదీ కాదు. తన భర్త లాభం సంపాదించాలని భార్య కోరటం అస్వాభావికం కాదు. మాంత్రికుడు హిరణ్యగుప్తుడి అంతరాత్మకు చికిత్స చేస్తానన్నాడే కాని అతనికి పుణ్యలోకాలు చూపుతాననలేదు. అతను చేసిన చికిత్స సరిగానే ఫలించింది కూడా. ఇక అంతరాత్మను ఏ తప్పులు ఏ పాపాలు అంటవు. ఎందుకంటే ప్రతివాడు తన అంతరాత్మను సరైన దారిలో ఉంచుకోవాలి. ఆ బాధ్యత మరెవరిదో కాదు, అంతరాత్మ గలవాడిదే. పోతే హిరణ్యగుప్తుడు పాపి కావటానికి కారకుడు హిరణ్యగుప్తుడే. అతను చేసిన పొరపాటేమిటంటే తన అంతరాత్మను బుద్ధిపూర్వకంగా ఇతరుడి పరం చెయ్యటం. ఈ పని చెయ్యటం ద్వారా హిరణ్యగుప్తుడు నరకాన్ని కోరి తెచ్చుకున్నాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ప్రాణరక్షణ అనే కథ చదివి వినిపిస్తున్నానండి. విసుగు చెందని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తెలియని వాడి కోసరం నువ్వు ఇన్ని పాట్లు పడుతున్నావు, కానీ అది ఎంత ప్రమాదమో గ్రహించావు కావు. ఆప్తులు కాని వారి ప్రాణాలను కాపాడటానికి యత్నించినా అది ప్రమాదకరంగానే పరిణమిస్తుందని తెలపటానికి నీకు మళ్ళీ ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక దూరదేశంలో సముద్ర తీరాన గుట్టల మధ్య గుడిసె వేసుకుని ఒక ముసలివాడు నివసిస్తూ ఉండేవాడు. అక్కడి సముద్రం అంతా రాళ్లమయం. సముద్రంలో పోటు వచ్చినప్పుడు నాచు కొట్టుకు వచ్చి
ఈ రాళ్ల సందున చిక్కుకుంటూ ఉండేది. ముసలివాడు ఆ సముద్రపు నాచు పోగు చేసి సమీపంలో ఉన్న గ్రామంలో అమ్మి ఆ డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు. గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయం సాగుతూ ఉండేది, కానీ అక్కడ నేల సారవంతమైనది కాదు. అందుచేత రైతులు సముద్రపు నాచును ఎరువుగా ఉపయోగించేవారు. డబ్బు పోసి సముద్రపు నాచు కొనలేని వాళ్ళు సముద్ర తీరానికి వచ్చి ఏరుకుపోతుండేవారు. కానీ ముసలివాడిలాగా అదే వృత్తిగా జీవించేవారెవరూ లేరు. ముసలివాడికి అకస్మాత్తుగా కీళ్లవాతం వచ్చింది. 50 ఏళ్ల పాటు నాచు పోగు చేసి జీవించిన వాడు కాస్త నడవలేని స్థితికి వచ్చేశాడు. అందుచేత ఈ పనికి వాడి మనుమరాలు మళ్ళీ పూనుకున్నది. మళ్ళీ 15, 16 ఏళ్ల పిల్ల. ఆమె జీవితమంతా సముద్ర తీరానే గడిచింది. తాత సముద్రపు నాచు కోసం వెళ్ళేటప్పుడు ఆ పిల్ల కూడా వెంట వెళ్ళేది. తాత నాచు అమ్ముకు రావటానికి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె సముద్ర తీరం వెంబడి ఉన్న రాళ్ల గుట్టల మీదుగా వెళ్ళి నాచు దొరికే చోట్లన్నీ పరిశోధించేది. ఈ పరిశోధనల ఫలితంగా మల్లికి ఒక అద్భుతమైన ప్రదేశం కనిపించింది. అది ఒక కోన. ముసలవాడి ఇంటికి ఎగువగా కొద్ది దూరాన సముద్రం లోపలికి చొచ్చుకు రావడం వల్ల ఈ కోన ఏర్పడింది. దీని నిండా చెల్లాచెదురుగా రాళ్ల గుట్టలున్నాయి. సముద్రం పోటు వచ్చినప్పుడు వీటిలో చాలా భాగం మునిగిపోతాయి. ఆటు వచ్చినప్పుడు బోలెడంత సముద్రపు నాచు ఆ గుట్టల మీద దిగబడిపోతుంది. ఆ కోన చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ అక్కడ అంతులేని నాచున్నది. అక్కడికి దారి కూడా లేదు. మళ్ళీ తన చేతులతో బరువైన రాళ్లు తెచ్చి అక్కడక్కడా వేసి తమ ఇంటి ముందు నుంచి కోనకు ఒక దారి ఏర్పాటు చేసుకున్నది. కోనలో ఏ రాళ్ల గుట్టల మీద పాచి చేరినది, వేటి మీద కాలు పెడితే కాలు జారకుండా ఉండేది తెలుసుకున్నది. ఇంత శ్రమపడిన మీదట ఆమె ఆ ప్రదేశంలో సులువుగా బోలెడంత నాచు పోగు చేసి రోజూ గ్రామానికి వెళ్ళి అమ్ముకురాసాగింది. మళ్ళీ చాలా కార్యదీక్ష కలది. ఆమెకు నాచు పోగు చేయడం మీద తప్ప మరి దేని మీద దృష్టి లేదు. గ్రామంలో ఆమెకు స్నేహితులంటూ ఎవరూ లేరు. తన ఈడు పిల్లలలాగా మంచి దుస్తులు వేసుకుందామని గాని, నగలు పెట్టుకుందామని కానీ ఆమెకు ఆసక్తి లేదు. నాచు అమ్మటం విషయంలో కూడా చాలా నిష్కర్షగా ఉండేది. ఎవరన్నా తనను మోసం చెయ్యచూస్తే కాట్ల కుక్కలాగా మీద పడేది. ఒకనాడు ఆమె కోనలో నాచు పోగు చేస్తుండగా ఒక యువకుడు అటుగా వచ్చాడు. ఆ యువకుడి పేరు భరతుడు. అతను ఆ గ్రామంలో ఉండే ఒక పెద్ద రైతు కుమారుడు. అతను నాచు పోగు చేసుకోవడానికి వచ్చాడని గ్రహించి మళ్ళీ అతన్ని సమీపించి కోపంగా, "నీకిక్కడ ఏం పని?" అని అడిగింది. "నీకేం పనో నాకు అదే పని. ఇక్కడ ఇంత నాచున్నదని నాకు తెలీదు" అన్నాడు భరతుడు చుట్టూ కలయజూస్తూ. "ఆ నాచు ముట్టుకుని చూడు" అన్నది మళ్ళీ బెదిరింపుగా. "ఏం చేస్తావు? నీ పాటి బలం నాకు లేదనుకున్నావా ఏమిటి?" అన్నాడు భరతుడు నవ్వుతూ. "ఈ కోన నాది. ఇక్కడికి వచ్చే దారి నేనే చేశాను" అన్నది మళ్ళీ. "ఈ సముద్రమంతా నీదేనంటావా ఏమిటి?" "ఇది అందరిదీని" అన్నాడు భరతుడు. "గాలి అందరిదీని, అందుకని మీ ఇంటి కప్పెక్కి గాలి పీలిస్తే నువ్వు ఊరుకుంటావా?" అన్నది మళ్ళీ. "కావలిస్తే గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేసుకో. నేను మాత్రం ఇక్కడ నాచి తీసుకుపోయి తీరుతాను" అన్నాడు భరతుడు. మళ్ళీ వెంటనే గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. భరతుడన్న మాట అబద్ధం కాదు. ఆ కోనలో ఉన్న నాచంతా నీదేనంటే లాభం లేదు. అది ఏరుకునేటందుకు అందరికీ హక్కున్నది అని గ్రామాధికారి సౌమ్యంగా ఆమెతో చెప్పాడు. "ఆ కోనకు దారి లేదు. మా ఇంటి ముందరగా ఉన్న దారే దారి. మా స్థలంలో నుంచి నడవటానికి కూడా అందరికీ హక్కున్నదా?" అని మళ్ళీ అడిగింది. భరతుడు తండ్రి తన వద్ద చౌకగా నాచు కొనటానికి ప్రయత్నించాడని, తను అమ్మకపోయేసరికి తన కొడుకును పంపకం చేశాడని అన్నది. అంతా విని గ్రామాధికారి మళ్ళీ, "ఈ భాగ్యానికి పెద్దవాళ్లతో ఎందుకు తగువు పెట్టుకుంటావు? సముద్రపు నాచు ఒకరి సొత్తు కాదు. దాన్ని ఎవరన్నా తీసుకోవచ్చు. అదీకాక ఆ కోనలో చాలా నాచున్నదిట. నువ్వు తీసుకోగలిగినంత నువ్వు తీసుకో. అతనికి సాధ్యమైనంత అతన్ని తీసుకొని" అని సలహా ఇచ్చాడు. మళ్ళీ ఈ తీర్పు విని మండిపోయింది. "ఒకరి తీర్పుతో నాకేం పని? ఆ కోనలోకి అడుగుపెట్టిన వాళ్ళ కాళ్ళు విరిగిపోతాయి. అప్పుడు గాని మనుషులకు బుద్ధి రాదు" అని ఆమె గ్రామంలో కనిపించిన వారందరికీ చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది. తరువాత భరతుడు ఆమెతో సంధి చేసుకోవడానికి వచ్చాడు. "అనవసరంగా మనకి జగడం దేనికి? నువ్వు ఆడపిల్లవు, నేను మగవాణ్ణి.
నీకు అందుబాటులో ఉండే నాచు నేను అంటుకోను. దూరంగా ఉండే రాళ్ల గుట్టల మీద నేను ఏరుకుంటాను. ఆ విధంగా రాజీపడి మనం ఇప్పటి నుంచి స్నేహంగా ఉందాం అన్నాడు భరతుడు. ఆ కబుర్లన్నీ తీసిపెట్టు. నీతో నాకు స్నేహమేమిటి? నీకా కోన సంగతి ఏమీ తెలీదు. అందులోకి నువ్వెంత దూరం పోగలవో నేను అంతకంటే ఎక్కువ దూరం పోగలను. నాతో అనవసరంగా పోటీపడి చిక్కుల్లో పడకు అన్నది మల్లి. సరే అది చూద్దాం అన్నాడు భరతుడు పట్టుదలగా. మూర్ఖంగా కోనలోకి పోయి గుండంలో పడి బయటికి రాలేక మునిగిపోతుంటే నేను నిన్ను రక్షించను జ్ఞాపకం ఉంచుకో అని మళ్ళీ అతన్ని బెదిరించింది. భరతుడు నిర్లక్ష్యంగా నవ్వాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు బాగా ముసురు పట్టింది. గాలి కూడా సాగి తుఫాను వచ్చే సూచనలు కనపడ్డాయి. అందుచేత నాచు పోగు చెయ్యటానికి మళ్ళీ తన కొంకికర్ర తీసుకుని రోజు కన్నా పెందలాడే కోనకు బయలుదేరింది. ఆమె అక్కడికి చేరేసరికి భరతుడు అప్పుడే వచ్చి ఉన్నాడు. సముద్రం బాగా తెరులుతున్నది. చినుకులు కూడా ఆరంభమయ్యాయి. భరతుడు ఒక రాతి గుట్ట మీద నిలబడి నాచు కోసం ఎంత దూరం పోగలనా అని చూడసాగాడు. అతని కన్నా దూరం వెళ్ళటానికి మళ్ళీ నిశ్చయించుకున్నది. భరతుడు ఏదో నిశ్చయించుకున్నవాడల్లే ఒక గుట్ట మీద నుంచి మరొక గుట్ట మీదకి దూకుతూ ఉత్తరపు వైపుగా పోసాగాడు. మళ్ళీ మనసు ఆనందంతో నిండిపోయింది. భరతుడు ఏదో నిశ్చయించుకున్నవాడల్లే ఒక గుట్ట మీద నుంచి ఇంకొక గుట్ట మీదకి దూకుతూ ఉత్తరపు వైపుగా పోసాగాడు. మళ్ళీ మనసు ఆనందంతో నిండిపోయింది. అటుగా అతనికి నాచు దొరకదు. ఆమె చెప్పిన గుండం కూడా అటువైపే ఉంది. మళ్ళీ తన సమీపంలో ఉన్న నాచును కొంకి కర్రతో పోగు చేయసాగింది. భరతుడు కూడా అంత దూరాన తనకు దొరికిన నాచును పోగు చేయసాగాడు. కాని తన కుప్ప కన్నా అతనిది చాలా చిన్నదిగా ఉండటం మళ్ళీ గమనించింది. అతని కర్రకు నాచు చిక్కినప్పుడల్లా మళ్ళీ గట్టిగా వేళాకోళంగా నవ్వసాగింది. భరతుడికి పౌరుషం రెచ్చిపోసాగింది. ఏ విధంగా అయినా సరే మల్లి కన్నా ఎక్కువ నాచు పోగు చెయ్యాలి అని అతను తీర్మానించుకున్నాడు. అంతలోనే అతని కళ్ళు గుండం మీద పడ్డాయి. దాని నిండా నాచుండి సుడులు తిరుగుతున్నది. ఆ నాచుపైన కాలు పెడితే మనిషి తేలుతాడన్నంత మందంగా ఉన్నది. ఆ గుండంలో నుంచి నాచు తీయటానికి ప్రయత్నించడం ఎంత ప్రమాదకరమో మల్లికి తెలుసు. ఆమె దాని ఛాయలకెన్నడూ పోలేదు. దాని చుట్టూ ఉండే రాళ్ళు చాలా జారుడు రాళ్ళు. ఆటు సమయంలో కూడా దానిలోని నీళ్లు పూర్తిగా తీయవు. భరతుడు ఈ గుండం చుట్టూ ఉన్న రాళ్ల మీదకు వచ్చి అతి కష్టం మీద కాళ్ళు జారకుండా చూసుకుంటూ తన కొంకి కర్రతో కొద్దిపాటి నాచు పైకి లాగాడు. మరుక్షణమే అతని కాలు జారింది. కాని గుండంలో పడకుండా తప్పుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? అందులో పడితే చస్తావు అని మళ్ళీ కేక పెట్టింది. నీ పని నువ్వు చూసుకో, నా ఊసెందుకు అన్నాడు భరతుడు. నీ ఊసు నాకేమీ అక్కర్లేదులే అంటూ మళ్ళీ తన కొంకికర్ర ఎత్తుకుని నాచు కోసం వెతుకుతూ కదిలింది. అంతలోనే గుండంలో ఏదో పడిన చప్పుడు ఆమెకు వినిపించింది. తల ఎత్తి చూస్తే భరతుడు లేడు. అతని శరీరం గుండంలో దొర్లుతూ తిరగడం ఆమె కంటపడింది. ఆమె కాళ్ల మీద చేతుల మీద పాకుకుంటూ గుండం వద్దకు వెళ్ళింది. భరతుడు ఒకసారి తేలి కనిపించాడు. అతని నుదురుకు పెద్ద గాయమై రక్తము కారుతున్నది. అతను దగ్గరికి రాగానే ఆమె అతని చొక్కా పట్టుకుని తన కొంకి కర్ర అందిస్తూ ఈ కర్రను గట్టిగా పట్టుకో అన్నది. అతను కర్రను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె అతన్ని రాళ్ల మీదకి లాగింది. తరువాత ఏం చెయ్యాలో మల్లికి తెలియలేదు. సముద్రం పోటు వస్తున్నది. అక్కడి నుంచి అతన్ని తీసుకుపోకపోతే త్వరలోనే తన చుట్టుపక్కల ప్రాంతమంతా మునిగిపోతుంది. ఆమె అతన్ని ఎత్తడానికి ప్రయత్నించింది. ఆమెకు ఎక్కడ లేని సత్తువ వచ్చింది. అతన్ని మోసుకుంటూ ఆమె అతి ప్రయాస మీద తన గుడిసెకు చేరుకున్నది. భరతుడికి ఇప్పుడు స్పృహ లేదు. అతని మొహం పూర్తిగా పాలిపోయి ఉన్నది. అతన్ని చూసి ముసలాడు మళ్ళీ ప్రాణం పోయినట్టుందే అన్నాడు. ఇంకా లేదు తాత, నేను గ్రామానికి వెళ్ళి వాళ్ళను పిలుచుకు వస్తాను, బతికించుకుంటారేమో అన్నది మళ్ళీ. ఇంకా నయం, అటువంటి పిచ్చి పని చెయ్యకు, పగ కొద్దీ మనమే చంపామంటారు అన్నాడు ముసలాడు. మళ్ళీ ఒక్క క్షణం పాటు నివ్వెరపోయింది. మరుక్షణం అంటే అనని అంటూ ఆమె గ్రామానికి పరిగెత్తింది. త్వరలోనే భరతుడు తల్లి తండ్రి నౌకర్లు వచ్చారు. తల్లి భరతుడి మీద పడి అయ్యో నిన్ను పొట్టన పెట్టుకున్నారా తండ్రి అంటూ ఏడ్చింది. భరతుడు తండ్రి ఊరుకోమని భార్యను మందలిస్తూ
నా కొడుకుని ఇంత చేసిన వాళ్ళ రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెడతానా అన్నాడు. మల్లికి గుండెలు అవిసిపోయాయి. తన తాత చెప్పినంత కాబోతున్నది. భరతుడు ఎట్లాగూ బతకడు. హత్యానేరం తన మీద మోపి తనను ఉరితీస్తారు. తాను అతన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఒడ్డినట్టు సాక్ష్యం ఏముంది? స్పృహ లేకుండా ఉన్న తమ కొడుకును మల్లిని వెంటబెట్టుకుని రైతు దంపతులు తమ గ్రామానికి వెళ్లారు. వారు మల్లిని గ్రామాధికారికి అప్పగించి తమ కొడుకు నాచు తీసుకుపోతున్నాడనే కొట్టి చంపేసిందని ఫిర్యాదు చేశారు. ఆయన ఆ రాత్రల్లా మల్లిని ఖైదులో ఉంచాడు. ఒక రాత్రివేళ భరతుడు పెద్దగా మూలిగి కళ్ళు తెరిచాడు. ఏం నాయనా అంటూ తల్లి అతని ఎదుటికి వెళ్ళింది. అతను ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా చుట్టూ చూశాడు. అతనికి స్పృహ వచ్చినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అతను బతుకుతాడని వైద్యుడు కూడా వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు భరతుడు తండ్రి ఖైదులో ఉన్న మల్లి కోసం వచ్చాడు. మల్లి ఆయనను చూసి నిర్ఘాంతపోయింది. తల్లి, మా వాడు నీ కోసం కలవరిస్తున్నాడు. నిన్ను చూడండి, వాడు కన్ను మూసి నిద్రపోయేటట్టు లేడు. ఒక్కసారి మా ఇంటికి రా, నీ రుణం తీర్చుకోనులే అని పిలిచాడు. మళ్ళీ వెళ్ళింది. ఆమెను చూసి భరతుడు చాలా సంతోషించాడు. తర్వాత కాలక్రమాన భరతుడు కోలుకున్నాడు. అతనికి మల్లినిచ్చి పెళ్లి చేశారు. మల్లి తన తాతతో సహా సముద్ర తీరాన్ని గుడిసెను వదిలి శ్రీమంతుల ఇంట్లో అడుగుపెట్టింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒకే ఒక సందేహం. తాత వద్దంటున్నా వినక తన మీద హత్యానేరం మోపుతారని కూడా జంకక మళ్ళీ భరతుడి తల్లిదండ్రుల వద్దకు ఎందుకు వెళ్ళింది? భరతుడి మీద ప్రేమ చేతనా? తనతో పంతానికి వెళ్ళి భరతుడు అపాయం వాత పడ్డాడన్న పశ్చాత్తాపం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. మల్లికి భరతుడి మీద అంతలో ప్రేమ కలగవలసిన కారణమేమీ లేదు. ఆమెకు సరి అయిన సమయంలో అతని ప్రాణాన్ని కాపాడాలనే పుణ్యభావం కలిగింది. పుణ్యకార్యాలకు పూనుకున్నవారు తమ ప్రయత్నం సఫలం కావటానికి ఎంత త్యాగమైనా చేస్తారు. అందుచేతనే మళ్ళీ తెగించి ఆ గుండం వద్దకు వెళ్ళింది. ఆమె గుండం నుంచి రక్షించిందే కాని అపాయ స్థితి నుంచి రక్షించడం ఆమె వల్ల కాలేదు. ఆ పని భరతుడి తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు. అందుచేత వారిని పిలవటానికి ఆమె గ్రామానికి బయలుదేరింది. అది వరకు ఒకసారి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నంత పని చేసి భరతుణ్ణి గుండం నుంచి రక్షించిన మల్లికి అతని తల్లిదండ్రులు తనను హంతకురాలు అంటారేమోనన్న భయం లేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అశరీరవాణి హెచ్చరిక. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి, రాజా, నీవు ఇంత ప్రయాస పడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు. ఈ సంగతి గ్రహించలేక పూర్వం కొణాళుడు అనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో కొణాళుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు ఎంతో భూతదయ గలవాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాజనగరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కొణాళుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాచనగరున్నది. కొణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. అడవిలో నీడగా చల్లగా ఉంటుంది. ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కొణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు. సరిగా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం, కొణాలా, అడవిలో ప్రవేశించవద్దు, హత్య చెయ్యగలవు అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో, ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు. మొదట తనతో ఎవరో పరాచకాలు ఆడుతున్నారు అనుకుని చెట్ల వెనక చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ముందుకు పోదామనే ఉత్సాహంలో కొణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు. వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు. ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు. కానీ అడవిలో ఎవరూ తగలలేదు. ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపు చేరాడు.
ఇంకా ఎండ జాస్తిగానే ఉంది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కుణాళుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు. బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది. అందుచేత వాడు అడవి నుంచి ముందుకు కదిలాడు. పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది. కుణాలా, బీడు మీదకు వెళ్ళకు, దేశానికి అరిష్టం తేగలవు. ఎవరు నువ్వు? నన్నెందుకిలా బెదిరిస్తావు? నీ మాట నేను నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు. నేనెవరినీ హత్య చెయ్యలేదు అన్నాడు కుణాళుడు. హత్య చేశావు, నీకు తెలియదేమో. నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం. దానికి నేనేం చెయ్యగలను? అటువంటి పొరపాటు ఎవరి వల్లనైనా జరగవచ్చు. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్ధం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు. వాడు కొండను చేరుకునేసరికి పొద్దుగూకిపోయింది. కాని కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు. అందుచేత వాడు కొండ ఎక్కనారంభించాడు. మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది. కుణాలా, కొండ ఎక్కకు, చచ్చిపోగలవు. కుణాళుడికి మండిపోయింది. నన్నెందుకిలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేళాకోళంగా ఉందా? బీడు దాటాను, దేశానికి అరిష్టం తెస్తానన్నావు, తెచ్చానా అని వాడు కేకపెట్టాడు. తెచ్చావు. నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలకలను బెదరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్ళి అక్కడ చెట్ల మీద గుడ్లు పెడుతుంది. అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణి కెవ్వున కేక వేసి పడిపోతుంది. ఆమె గర్భం కాస్త పోతుంది. రాజుగారికి మరి సంతానం కలుగదు. అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై అరాచకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని కంఠం జవాబిచ్చింది. ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయే దానికి నేను బాధ్యుణ్ణని ఒప్పుకోను అంటూ కుణాళుడు కొండ ఎక్కసాగాడు. అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది. కుణాళుడు విజయ గర్వంతో, ఇప్పుడేం చెబుతావు? కొండ ఎక్కాను, కాని ఇంకా బతికే ఉన్నాను. నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ. పిచ్చివాడా, నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కొండ ఎక్కినవాడు దిగాలి కదా. ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరినీ చూడబోవు. నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం. కుణాళుడు ఈసారి బెదిరిపోయాడు. కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగడం వాడికి ప్రమాదమని అనిపించింది. తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వాడికి తోచింది. ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది. అప్పుడు తనకు చావు తప్పదు. అలాటప్పుడు చావు కోసం తాను తెల్లారిందాకా కాచుకుని ఉండనవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించవలసిన అవసరం లేదు. ఇలా అనుకుని కుణాళుడు చీకటిలోనే కొండ దిగనారంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు. తరువాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము, ఆమె మూర్ఛపోవటము, గర్భస్రావం కావటము, రాజుగారికి మరి పిల్లలు కలుగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము, వాడు దుర్మార్గుడే అరాచకం కలిగించటము, రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటము జరిగాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగినది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా, లేదా అతనికి హత్య చేసిన పాపము, రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము, ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. కుణాళుడు తప్పు చెయ్యలేదు. అతనికి ఏ పాపమూ అంటదు. అశరీరవాణికి భవిష్యత్తు తెలుసునే కాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమో లేదు. ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది. తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసిన కుణాళుడు వెనక్కు తిరిగిపోయి ఉండేవాడే. కాని కుణాళుడు అడవిలో ప్రవేశించకుండా, బీడు దాటకుండా
కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవానికి లేనట్టు స్పష్టమవుతున్నది. అటువంటప్పుడు మానవమాత్రుడైన కుణాళుడికి పురుగును చంపకుండా, రాజ్యానికి అరిష్టం రాకుండా, తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు? అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే. అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు పరుసవేది. పరుసవేది అంటే ఆల్కెమిస్ట్ అండి. ఇక కథలోకి వెళదాం. పంతంగల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ చాలా శ్రమ పడుతున్నావు. నీ శ్రమ పోగొట్టడానికి ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మరాళ దేశాన్ని సుకేతుడనే రాజు పాలించాడు. ఆయన చాలా పరాక్రమవంతుడే కాని ధనవంతుడు కాడు. 12 ఏళ్ల పాటు కరువు వచ్చి మరాళ దేశం అతి బీద దేశమైపోయింది. అందుచేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు. కరువుకు తాళలేక చాలామంది చచ్చిపోయారు. అనేకులు దూరదేశాలకు వలసపోయారు. ఈ స్థితిలో మరాళ దేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు. ఆయన చాలా ముసలివాడు. ఆయన పేరు విశ్వకర్మ. విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకుని, మహారాజా, నేను చాలా కాలంగా పరుసవేది విద్య కోసం పాకులాడుతున్నాను. ఒక్క ఏడాది గడువిచ్చినట్లయితే నేను అంతులేని బంగారం చెయ్యగలుగుతాను. అంతదాకా నన్ను తమరు పోషించగలరా అని అడిగాడు. ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం చేసినట్టయితే తమ దేశానికి దారిద్ర్యం తీరిపోయి మంచి రోజులు వస్తాయని సుకేత మహారాజుకు తోచింది. సరే, ఒక ఏడాది పాటు నీవు రాజసౌధంలోనే ఉండు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఆ తరువాత నువ్వు చేసే బంగారంలో ఒక వీసం నీవు ఉంచుకొని మిగిలినదంతా నాకివ్వాలి అని సుకేతుడు విశ్వకర్మతో అన్నాడు. విశ్వకర్మ సమ్మతించాడు. ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటు చేసి అందులో ఆయనకు కావలసిన కొలిమి, మూసలు, ద్రావకాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. లోహాలు ఇచ్చారు. అందులో ఆయన ఒంటరిగా కూర్చుని అహోరాత్రాలు పని చేస్తూ వచ్చాడు. వారాలు, నెలలు గడిచాయి. ఆయన అవసరాలన్నిటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు. కాలం సుఖంగా వెళ్ళిపోతున్నది. చూస్తుండగానే ఏడాది పూర్తి అయింది. ఆఖరి రోజున విశ్వకర్మను రాజు తన దగ్గరకు పిలిపించి, ఏమయ్యా, నువ్వు పరుసవేది తయారు చేయటం ఏమయింది అని అడిగాడు. మహారాజా, ప్రయోగాలింకా పూర్తి కాలేదు. అయిపోవచ్చాయి. ఇంకొక 6 నెలలు గడువిప్పిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా. రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ఏడాదిలో బంగారం చేస్తానని అబద్ధమాడావు. అయినా ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. 6 నెలల లోపుగా నువ్వు బంగారం చేయలేని పక్షంలో నీ తల కొట్టించి కోట గుమ్మానికి కట్టించగలను. జాగ్రత్త. నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను. దేశానికి దారిద్ర్యం తీరిపోయే సైన్యాలను సమకూర్చి చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి అవుదామనుకున్నాను. నా ఆశలన్నీ భగ్నం చేశావు. అయినా ఈసారికి క్షమించాను. రెండవసారి క్షమించేది లేదు అన్నాడు సుకేత మహారాజు. విశ్వకర్మకు ఏమి చెయ్యాలో తెలియలేదు. అతనికి బంగారం చెయ్యటం రాదు. ఆ విద్య కోసం జీవితమంతా ధారపోసి ముసలివాడైపోయాడు. పొట్ట గడవక అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఇంతదాకా తోసుకువచ్చాడు. ఈ ఏడాది లోపల తనకు చావు రాకపోతుందా అని ధైర్యంతో సుకేత మహారాజును ఏడాది గడువు అడిగాడు. కానీ చావు రాలేదు. బలవంతపు చావు చావటం విశ్వకర్మకు ఇష్టం లేదు. ఇప్పుడు తనకు ఇంకొక 6 నెలల గడువు దొరికింది. కాని ఆ తరువాత ఏమి చెయ్యాలో ముసలివాడికి బోధపడలేదు. అతడు అక్కడి నుండి పారిపోదామని చూశాడు. కాని సాధ్యపడలేదు. రాజు ఆయన వెంట రాత్రింబగళ్ళు భటులను కాపలా ఉంచాడు. రాజుగారు అన్న మాటలు ముసలివాడి చెవిలో గింగురుమంటుండేవి. ఆయన తనకు బలవంతపు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. 6 నెలలు గడిచాయి. విశ్వకర్మను రాజుగారు పిలిపించి, బంగారం సంగతి ఏం చేశావు అని అడిగాడు. మహారాజా, బంగారం చేసే గీత నా చేతిలో లేదు. నాకు బ్రహ్మ 1000 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చినా నేను బంగారం చెయ్యలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా.
ఇందుకు గాను నేను నీకు విధించబోయే శిక్ష తెలుసు కదా అన్నాడు సుకేత మహారాజు కోపంగా. నన్ను ఏలినవారు శిక్షించనవసరం లేదు. బంగారం కంటే కూడా మీకు ఎక్కువగా పనికి వచ్చేది, మేలు చేసేది కనిపెట్టాను అన్నాడు విశ్వకర్మ. ఏమిటది వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంతో. వెండి, అది మామూలు వెండి కాదు. కొన్ని మూలికలతో శుద్ధి చేసిన వెండి. దానివల్ల నాకేమి లాభం అని రాజు అడిగాడు. మహారాజా, ఆ వెండితో రేకు తయారు చేసి తమ కరవాలం పిడికి తొడుగు తయారు చేస్తాను. ఆ కరవాలం తమరు చేతపెట్టినట్టయితే ఎంత బలమైన శత్రువు కూడా దానికి ఆహుతైపోవలసిందే. మీకు కావలసిన బంగారమంతా అది సంపాదించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ. నన్ను మరొకసారి మోసగించుచున్నావా అని రాజు అడిగాడు. మహారాజా, తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను? నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే అప్పుడే నా తల తీయించండి అన్నాడు విశ్వకర్మ. రాజు సమ్మతించాడు. విశ్వకర్మ రాజుగారి కరవాలం తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు. రాజుగారు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపులు, పూజలు, ఉత్సవాలు చేయించాడు. విశ్వకర్మకు ఒక జాగీరు బహుమానంగా ఇచ్చాడు. ఈ వార్త నలువైపులా పాకింది. చుట్టుపక్కల రాజులు కొందరు భయపడసాగారు. మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు. ఆ విశ్వకర్మ ఎవడో చాలా తెలివైన ఘటం, సుకేత మహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు. త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను కూడగట్టుకుని పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడు. పొరుగురాజు తన మంత్రులతో ఆలోచన చేశాడు. మహారాజా, సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి కొద్ది బలంతో మన మీదకి వస్తున్నాడు. మనం భయపడవలసిన పని లేదు. యుద్ధానికి సిద్ధం అవుదాం అని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. ఆ కరవాలంలో ఏదో మహిమ లేకపోతే అంత కొద్ది సైన్యంతో మన మీదకి యుద్ధానికి రావటానికి సుకేతుడు వెర్రివాడు కాడు. ఆ కరవాలం శత్రుకంఠం కొయ్యక విడవదని అందరూ అనుకుంటున్నారు. బతుకుంటే బలుసాకు తినవచ్చు. మహారాజా, సుకేతుడితో సంధి చేసుకోండి అని మరికొందరు చెప్పారు. పొరుగురాజు బెదిరిపోయాడు. ఆయన దూతలను వెంటబెట్టుకుని సుకేతుడు శిబిరానికి వెళ్ళాడు. సుకేతుడు తన చేత కరవాలం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ కరవాలంలో మృత్యుదేవత ఉన్నట్టే కనపడింది పొరుగురాజుకు. ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతు కావటానికి సమ్మతించాడు. సుకేతుడు అతడి దగ్గర కప్పంగా చాలా ధనం వసూలు చేసి దాన్ని తన సైనికులకు పంచాడు. ఇది మొదలు సుకేతుడు ఎక్కడా అపజయం ఎరుగడు. కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్ధానికి తలపడ్డారు. కానీ సుకేతుడు కత్తి ఎత్తి వస్తూ కనిపించేసరికి సైన్యాలు చెదిరి చిందరవందరగా పారిపోవటము, పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలియబడి చంపటము జరిగింది. ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు, ఎక్కడెక్కడ రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులైపోయారు. సుకేతుడు వారి వద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుకున్నాడు. ఈ విధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు. మరాళ దేశానికి దారిద్ర్యం తీరిపోయింది. విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఎన్నో ఏళ్ల పాటు ప్రయత్నించి కూడా చిన్నం ఎత్తు బంగారం చెయ్యలేని విశ్వకర్మ ఎంత మహిమగల వెండిని 6 నెలలలో ఎలా తయారు చేయగలిగాడు? అలాంటి వెండిని తయారు చేసే శక్తి తన వద్ద ఉండి కూడా ఆయన అబద్ధాలాడుతూ ఎందుకు పొట్టపోసుకోవలసి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. విశ్వకర్మ చేసిన వెండిలో ఏ మహిమ లేదు. అన్ని మహిమలు నమ్మేవారి మనసులలోనే ఉంటాయి. సుకేతుడు ఆ వెండికి మహిమ ఉన్నదని నమ్మటం వలనే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అటువంటి నమ్మకమే ఉండటం మూలాన పొరుగురాజు యుద్ధం చేయకుండానే సుకేతుడికి లొంగిపోయాడు. నమ్మేవారి సంఖ్య పెరిగిన కొద్దీ మహిమ కూడా పెరిగింది. పదార్థాన్ని సృష్టించడం కంటే మహిమలను సృష్టించడం తేలిక. ఆ సంగతి గ్రహించక విశ్వకర్మ అబద్ధాలతో పొట్టపోసుకుంటూ వచ్చాడు. కాని తన ప్రాణం మీదకి వచ్చేసరికి విశ్వకర్మకు ఈ రహస్యం తెలిసింది. ఇదే అతను ముసలితనంలో సాధించిన పరుసవేది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు ప్రాణం పొందిన ప్రతిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి
శవాన్ని చెట్టు నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు కీర్తి కోసమై ఇంత తంటాలు పడుతున్నావు, కానీ ఈ జీవితంలో కీర్తి కంటే ఆనందమే ముఖ్యమైనది. వెనుకటికి మయుడు ఏం చేశాడో ఎరుగవా? నీకు అతని విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల శిల్పి విశ్వకర్మ, రాక్షసుల శిల్పి మయుడు. ఇద్దరూ గొప్ప శిల్పులే, కానీ ఇద్దరిలోనూ మయుడు చాలా మెరుగు. అయితే అతను రాక్షసుల శిల్పి కావటం చేత అతన్ని దేవతలు ఎన్నడూ మెచ్చేవారు కారు. విశ్వకర్మే గొప్ప శిల్పి అని చెప్పుకునేవారు. మయుడు శిల్పంలో ఎంత గొప్పవాడో అతని స్వభావం కూడా అంత మంచిది. తనను దేవతలు మెచ్చుకోలేదని అతను బాధపడేవాడు కాడు. కాని మిగిలిన రాక్షసులు మయుడు దగ్గరకు వెళ్ళి, నీకా మాత్రం పౌరుషమైనా లేదేం? విశ్వకర్మ నీ కాలి గోరికైనా సమం కాడు కదా. అలాంటి విశ్వకర్మ నీకన్నా గొప్ప శిల్పి అంటే చూస్తూ ఊరుకుంటావా అన్నారు. మయుడు నవ్వి, నేను ఎటువంటి శిల్పినో దేవతలు ఎరుగరా? శివుడు ఆజ్ఞాపించగా సాల్వుడి కోసం గాలిలో ఎగిరే సౌభక నగరం నిర్మించలేదా? పాండవుల కోసం నేను నిర్మించిన సభను అందరూ చూచారు కదా అన్నాడు. విశ్వకర్మ మాత్రం సామాన్యుడా? స్వర్గమంతా అతనే కట్టాడు. సూర్యుణ్ణి సానబట్టి అప్పుడు వచ్చిన చూర్ణంతో మహావిష్ణువుకు చక్రం చేసి పెట్టాడు. పాండవులకు ఇంద్రప్రస్థం కట్టిపెట్టాడు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ తవ్వటం అనవసరం. నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తాం. ఆ పోటీలో నీవు విశ్వకర్మను ఓడించాలి. అప్పుడు నీ ఘనతను అందరూ గుర్తిస్తారు అని రాక్షసులు మయుణ్ణి ఒత్తిడి చేశారు. సరే, పోటీ ఏర్పాటు చెయ్యండి అన్నాడు మయుడు. రాక్షసులు దేవతల వద్దకు వెళ్ళి, మీ విశ్వకర్మకు మా మయుడికి పోటీ ఏర్పాటు చెయ్యండి. ఎవరు గొప్ప శిల్పి అయ్యింది తేలిపోతుంది. మాటలతో పని ఏమిటి అని అడిగారు. దేవతలు తమలో తాము గుసగుసలాడుకుని విశ్వకర్మతో ఈ మాట చెప్పారు. బృహస్పతికి బావమరిదిని, సూర్యుడికి పిల్లనిచ్చిన మామను ఈ రాక్షస శిల్పితో పోటీకి వెరుస్తానా అన్నాడు విశ్వకర్మ. దేవతలు మయుణ్ణి పిలిపించి, నీకు విశ్వకర్మకు పోటీ ఏర్పాటు చేస్తున్నా. నువ్వు ఎటువంటి మహత్తుగల వస్తువు నిర్మిస్తావో చెప్పు, అటువంటిదే విశ్వకర్మను కూడా నిర్మించమంటాం అన్నారు. మహిమలకేమిటి? అందరి మహిమలు అందరూ ఎరిగినవే. నేను 3 లోకాలలోనూ లేని సుందరిని బంగారు ప్రతిమగా తయారు చేద్దామనుకుంటున్నాను. నా శిల్పంలోని సౌందర్యాన్ని అంచనా వేయటానికి వారు వీరెందుకు, సృష్టికర్త అయిన బ్రహ్మనే ఏర్పాటు చెయ్యండి అన్నాడు మయుడు. దేవతలు ఇందుకు సంతోషంతో ఒప్పుకుని వెళ్ళిపోయారు. త్వరలోనే మయుడు ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మనిషి ప్రమాణం గల బంగారు విగ్రహంగా నిర్మించాడు. దేవతలంతా వచ్చి ఆ విగ్రహాన్ని చూసి నివ్వెరపోయారు. విశ్వకర్మకు కాలు చెయ్యి ఆడలేదు. ఆయన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తాత, ఈ మయుడు నీకు చాలా పెద్ద అవమానం చేస్తున్నాడు. 3 లోకాలలోనూ ఎక్కడా లేని సౌందర్యవతిని సృష్టించాడు. సృష్టికర్తమైన నీవు కూడా అటువంటి సుందరిని ఎన్నడూ సృష్టించలేదని రుజువు చేయటానికే ఈ పని చేశాడు. ఆ విగ్రహం ప్రపంచంలో ఉన్నంత కాలము మయుడు కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అంతకాలము నీకు నాకు కూడా అపకీర్తి తప్పదు అన్నాడు. మిగిలిన దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, తాతగారు, మీరే ఎలాగైనా ఈ పోటీకి విఘాతం కలిగించాలి, లేకపోతే మన విశ్వకర్మకు అపకీర్తి అపజయము తప్పవు అని వేడుకున్నారు. మయుడు సృష్టించిన హేమ విగ్రహాన్ని చూడటానికి బ్రహ్మదేవుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు. దేవతలు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఏమీ లేదని బ్రహ్మకు కూడా తోచింది. ఆయన మయుడితో, నాయనా, నీవు కుర్రవాడవైనా ఈ హేమ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించావు. కానీ నాకు ఒక్కటే విచారంగా ఉన్నది. ఏమిటంటే, నేనెన్నడూ ప్రాణం లేని ప్రతిమలను సృష్టించిన వాణ్ణి కాను. ఈ ప్రతిమను చూస్తుంటే దీనికి ప్రాణం ఉంటే ఇంకా బాగుండును అని నాకే అనిపిస్తున్నది. విశ్వకర్మ కన్నా గొప్ప శిల్పి అనిపించుకోవటానికి ఈ విగ్రహాన్ని ఎందుకు వృధా చేస్తావు? నేను దీనికి ప్రాణం పోస్తాను. ఇది నీకు యావజ్జీవితం భార్యగా ఉంటుంది. అంతకన్నా కావలసినదేమిటి అన్నాడు. మయుడు కొంచెం సేపు ఆలోచించి, దేవా,
అలాగే చెయ్యండి. నేను విశ్వకర్మకు ఓడినట్టు ఒప్పుకుంటాను అన్నాడు. దేవతల ఆనందానికి మేరలేదు. బ్రహ్మదేవుడు హేమ విగ్రహానికి ప్రాణం పోసి మనిషిని చేసి ఆమెకు హేమ అని నామకరణం కూడా చేశాడు. అప్పటికప్పుడే మయుడికి హేమకు వివాహం అయిపోయింది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు వెళ్ళిపోయారు. ఇక మీదట హేమ సౌందర్యం గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. ఆమెకు శరీర ధర్మాలన్నీ ఏర్పడ్డాయి. కాలక్రమాన ఆమెకు పిల్లలు పుడతారు. జబ్బులు చేస్తాయి. ముసలితనం వస్తుంది. చివరకు చచ్చిపోతుంది. మయుడి శిల్పం ఈ విధంగా మట్టిలో కలిసిపోతుంది అని బ్రహ్మ దేవతలతో అన్నాడు. ఆయన అన్నట్టుగానే అక్షరాలా జరిగింది. హేమ కొంతకాలం మయుడితో కాపురం చేసి మండోదరి, మాయావి, దుందుభి అనే పిల్లలను కన్నది. ఆమె శరీరం వయసుతో ముడతలు కూడా పడనారంభించింది. ఒకప్పుడు హేమ సౌందర్యాన్ని గురించి గొప్పగా చెప్పుకున్న రాక్షసులే ఆమెను గురించి చెప్పుకోవడం మానేశారు. ఇంతలో దేవతలు వచ్చి మయుడితో పోట్లాట పెట్టుకున్నారు. హేమ మా ఆడబడుచు. మా లోకంలో ఉన్నట్టయితే శరీర ధర్మాలకు అతీతంగా ఉండి నిత్య యవ్వనిగా ఉండేది. నీకు భార్య కావటం చేత అందవికారంగా అయిపోయింది చూడు అంటూ వారు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. మయుడు విరక్తి చెంది తన పిల్లలను వెంట వేసుకుని దేశాటన చేస్తూ తిరిగాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే అతనికి రావణుడు కనిపించాడు. అతనికి మయుడు తన కుమార్తెను మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. ఆ కథ అంతా నీకు తెలిసినదే కదా. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగినది. మయుడు సాటిలేని శిల్పి అయి ఉండి కూడా విశ్వకర్మను పోటీలో ఎందుకు ఓడించి శాశ్వత కీర్తి సంపాదించుకోలేదు? తన విగ్రహంలో శాశ్వతంగా నిలిచిపోవలసిన సౌందర్యాన్ని క్షణికమైన సౌందర్యంగా బ్రహ్మ మార్చుతానంటే ఎందుకు సమ్మతించాడు? కీర్తి కాంక్ష లేకనా? అటువంటి అందగత్తె తనకు భార్య అయితే అంతే చాలును అనా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నవ్వి బేతాళుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. బ్రహ్మదేవుడు హేమకు ప్రాణం ఇచ్చినప్పుడే మయుడు విజయం సాధించాడు. ఎందుచేతనంటే మనిషి చేసిన శిల్పాలకు అంతకు పూర్వం కాని ఆ తర్వాత గాని బ్రహ్మదేవుడు ప్రాణం పొయ్యటం జరగలేదు. అది కాక శిల్పంలో ఉండే సౌందర్యం శాశ్వతమైనది అనుకోవటం చాలా పొరపాటు. విశ్వకర్మ నిర్మించిన నగరాలు, మయుడు నిర్మించిన నగరాలు ఇప్పుడున్నాయా? అవి ఏనాడో నశించిపోయాయి. కానీ సౌందర్యం నశింపులేనిది. మయుడు చేసిన హేమ విగ్రహానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడే ఆ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని శాశ్వతంగా చేశాడు. ఎందుకంటావా? హేమలో ఉండే సౌందర్యం మండోదరికి వచ్చింది. ఆమెను కూడా త్రిలోక సుందరి అన్నారు. ఈనాటికి కూడా ప్రతి సౌందర్యవతిలోనూ హేమ సౌందర్యం ఉండనే ఉన్నది. ప్రపంచం ఉన్నంత కాలము అది నశింపదు. ఇది తెలుసు కనుకనే మయుడు బ్రహ్మ సలహాను ఆమోదించాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు స్వర్ణకారుడు. విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీవు మరొకరి కోసం ఎంతగా పాటుపడుతున్నావు. కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు. మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్లే మనకు గర్భశత్రువులవుతారు. ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు. వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడు అనే ధనికుడుండేవాడు. ఈ ధర్మగుప్తుడు ఎక్కడ నుండో వలభీపురానికి చేరినవాడు. అక్కడ అతనికి ఎవరూ లేరు. అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అప్పు పెట్టి పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వారి నుంచి పుచ్చుకుంటూ చాలా ధనం గడించాడు. కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు. ఆయన దగ్గర 5-6 లక్షల విలువ చేసే బంగారము, వెండి చేరింది. తన బొందెలో ఊపిరి ఉండగా ధర్మగుప్తు తన సొత్తు ఇతరులకు చిన్న మెత్తు కూడా ఇవ్వదలచలేదు. ఇచ్చేటందులకు ఆయనకు
వలభీపురంలో బంధుమిత్రులెవరూ లేరు కూడా. ఒకనాటి సాయం వేళ చీకటి పడే వేళ ధర్మగుప్తుడు పొరుగురు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు. తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు. కానీ దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు. దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది. ఆయన మెల్లిగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది. ఊరు బయట ఒక ఇంటి వాకిలి తెరిచి ఉన్నది. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. బాబూ చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషికేసి వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు. అతని పేరు లోహితుడు. లోహితుడు నగలు చేసి కాస్తో కూస్తో సంపాదించిన దాన్నంతా పరుసవేది కోసం ఖర్చు చేసేసుకున్నాడు. సత్తును వెండిగా మార్చాలని, ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ. ఇందుకే అతను రకరకాల మూలికలను అడవుల నుంచి, కొండల నుంచి తెచ్చి రాత్రింబగళ్ళు పుఠాలు వేసి అంతులేని శరీర శ్రమ పడ్డాడు. లోహితుడి మామగారు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది. లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు. తన కేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు. అయినా అతడు ముందుకు వెళ్ళి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది. మీరా బాబు, ఏమిటిది అన్నాడు. దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు. తాను ఇప్పుడు ఏం చెయ్యాలో లోహితుడికి తెలియలేదు. చుట్టుపక్కల వాళ్లను లేపుకు వద్దామనుకున్నాడు. అందరూ చేరి నీవే డబ్బు కోసం ముసలాన్ని చంపి ఉంటావు అంటారేమోనని భయం వేసింది. ధర్మగుప్తుడు చావనే చచ్చాడు. అతనికిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు. ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసిన వారు లేరు. అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు. ఇంతలో మరొక ఆలోచన తట్టింది. ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు. ఆయనకు వారసులెవ్వరూ లేరు. ఆ సొమ్మంతా రాజాగారి ధనాగారం చేరవలసిందే. కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు. లోహితుడికి తన భార్యపైన పిల్లలపైన ప్రేమ జాస్తి. వాళ్ళు సుఖపడందులకే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు. ఇప్పుడు కూడా అతను వాళ్ళ సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయ నిశ్చయించాడు. శవాన్ని వెతికితే తాళపు చెవుల గుత్తి దొరికింది. లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు. ఇనప పెట్టెలో లక్షలు చేసే వెండి బంగారము ఉన్నది. అదంతా ఒక గోతంలో వేసుకుని ఇనప పెట్టె మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారేలోపుగా లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడు శవాన్ని తాళపు చెవులతో సహా దొడ్లో నిలువులోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు. 2-3 రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వారు లేరు. తరువాత ఆయనను గురించి ఆరా తీయటం ఆరంభమయ్యింది. ఆయన పొద్దూకు మాటున పొరుగురు నుంచి బయలుదేరడం చూసిన వారున్నారు. కానీ ఆయన వలభీకి తిరిగి రావడం చూసిన వారు లేరు. మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు. రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు. త్వరలోనే ధర్మగుప్తుణ్ణి గురించి జనం చెప్పుకోవటం మానేశారు. ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు. పుట్టింటి నుంచి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది. లోహితుడు తన భార్యతో, ఏమే, కాశీలో ఒక సిద్ధుడున్నాడని, ఆయనకు పరుసవేది వచ్చునని తెలిసింది. నేను కాశీకి వెళ్ళి 6 నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు. లోహితుడు భార్యకు తన భర్త అంటే ప్రాణం. బంగారం లేకపోతే మానే, మీరు బంగారు పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టున ఉండండి, మాకదే 10,000. ఎక్కడ కాశీ ప్రయాణం, నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది. లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది.
అతను ఆమెకు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు. ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు. అందుచేత నన్ను 6 నెలల పాటు ఎటైనా వెళ్ళి రాని, ఆ తర్వాత మహారాజుల్లాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో. ఆమె సరేనన్నది. ఎవరికీ అనుమానం కలగకుండా ఉండగలందులకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చులకు అప్పు తీసుకుని కాశీకి వెళుతున్నానని బయలుదేరి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేదాకా భార్యా పిల్లలు చాలా పేదగా బతికారు. 6 నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటక మీద వెండి బంగారాలు దించాడు. మర్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి, కాశీలో సిద్ధుడు దయ వల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి. నా జీవితం, నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు. అందరూ లోహితుణ్ణి అభినందించారు. అతని జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. రాజుగారు కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాశ పుట్టింది. ఈ ఉద్యోగికి అందగత్తె అయిన కూతురున్నది. ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించడానికి ఆయన ఎత్తు వేశాడు. లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి, ఈ పిల్లకు పెళ్లి కావాలి, నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు. లోహితుడు పెళ్లికి సమ్మతించాడు. రేపు పెళ్లి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. ఆమె భర్త ఎదుట ఏడ్చి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నది. నీకు వచ్చిన లోటేమిటి? అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది? నన్ను వేధించకు అన్నాడు లోహితుడు. తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడి భార్యకు మతిపోయింది. ఆమె ముందు వెనుకలు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రిగారి వద్దకు వెళ్ళి, అయ్యా, కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తి అంతా కాజేశాడు. ధర్మగుప్తుడి శవం మా దొడ్లోనే పాతేశాడు. కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అన్నాడు. వెంటనే మంత్రిగారు రాజభటులను పంపి లోహితుడి దొడ్డిలో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది. న్యాయస్థానంలో లోహితుడు జరిగిందంతా చెప్పాడు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. లోహితుణ్ణి కొరత వెయ్యమని రాజుగారు ఉత్తరవిచ్చారు. లోహితుడి ఆస్తంతా రాజుగారు పరమయ్యింది. లోహితుడు కొరత మీద చచ్చాడు. పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చితిపైన కాలిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు? తన భర్త ఇంకొకతను పెళ్లాడబోతున్నాడు అన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య, ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా? అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకురాలు లోహితుడి భార్య కాదు, భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది. తన భర్త మళ్ళీ పెళ్లాడకుండా చెయ్యటానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది. తరువాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే కాని భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు. లోహితుడు తప్పు కూడా ఏమీ లేదు. అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమే కాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చేపోయాడు. ఆ సొత్తుకు వారసులెవరూ లేరు. మరి కొంచెం సేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో. రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు. కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుణ్ణి చంపాడనుకోవడానికి వీలున్నది. పోతే లోహితుడు కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు. ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది. అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్య మతి పోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.